ఈరోజు నీకు దేవుని చిత్తము కావాలా? అయితే ఆయన మాట విను. Today, the sermon is, if you want to know the will of God, then hear His word. కానీ ఈరోజు ఓకే, నేను దేవుళ్ళలోకి వచ్చాను, వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి? Today, after coming to the knowledge of truth, what is my life today? ఎందుకు ప్రతిసారి దేవుడు అంటారు, లోకం అంటారు, స్పిరిచువల్ అంటారు, ఫిజికల్ అంటారు అని దయచేసి అనుకోకండి. Don't always say why they're saying physical, spiritual and all these things. దేవుడు తన పోలిక చొప్పున మనల్ని సృష్టించుకున్నారు. The Lord God has created us in His own image. కాబట్టి ఆయన పోలిక చొప్పున సృష్టించుకున్నారు కాబట్టి ఆయనకి ఇష్టంగా జీవించడానికి మనలో జీవాన్ని నింపారు. He has given us that life-giving spirit in us so that we will be acknowledged like Him. ఆ జీవాన్ని మనం పట్టుకొని అలాగే ఆయన దగ్గరికి వెళ్ళాలి. We have to hold on to that life that He has given and we have to move forward. అది పట్టుకొని వెళ్ళాలి అని అంటే ఈ లోక జీవితము చాలా అవసరము. Then the way you live in this world is very important. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో పరుల సొమ్ము అది ఏదైనా ఉండని అది మనం ఆశించకూడదని చెప్పారు. The word of God very clearly says we should not be looking into other man's property. We should not eye for somebody else's property. మరి అది చెప్పిన తర్వాత కూడా ఆహాబు ఎదుటివారి స్థలాన్ని ఆశించి బలవంతంగా లాక్కోవాలి అన్న ఉద్దేశము దేవుడి దృష్టికి అనుకూలంగా లేదు. But Ahab wanted Naboth's vineyard and the intention was wrong. దావీదు కూడా బెత్షెబా విషయంలో చేసిన పని, ఆ వే ఆఫ్ బిహేవియర్, అతను ఆలోచించే విధానము, ఊరియాని చంపించే విధానము, ఎలా చంపించాలో అన్న వేసిన ఆలోచన, ఇవన్నీ చూస్తే దేవుడి దృష్టికి దుష్కార్యంగా ఉందని వాక్యం చెప్తుంది. But the word of God very clearly says the way David had performed towards Bathsheba, killing Uriah, it was not right in the sight of God. It was abomination. మరి ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనము చేసే ప్రతి కార్యము కూడా దేవుడి దృష్టిలో ఎలా ఉంది? Even us also, the way we behave, how is it in the sight of God? మనం దేవుని కలిగి ఉన్నాము కాదు, మనము దేవుని కలిగి ఉన్నాము అంటే ఆయన జీవము మనలో ఉన్నట్టు ప్రతి వాళ్ళు సెన్స్ చెయ్యాలి. We have to sense when we say that God is alive and He is living in the midst of us. We have to sense that. ఆయన నాసికా రంధ్రాల ద్వారా ఆయన ఊపిరిని ఊదారు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనల్ని సృష్టించారన్నది జ్ఞాపకం పెట్టుకోండి. He has breathed us through His nostrils. That means it is the Holy Spirit that has given us life. ఆ పరిశుద్ధాత్మ యొక్క పనిని మనం జరిగించడానికే ఆయన ఊపిరి మన లోపలికి నాసికా రంధ్రాల ద్వారా ఆయన ఊదడం జరిగింది, మనకు జీవం రావడం జరిగింది. The spirit that was breathed through our nostrils gave us life. అంటే మన జీవితం జీవానికి సంబంధించిందని దేవుడు తీసుకొచ్చారు. It is our life. That's the reason we are brought to His fold. ఆయన మాట విషయంలో ఒక అడుగు వెనక్కి వేయడం వలన ఈ జీవం వెళ్ళవలసిన ప్లేస్ లో మరణం ఎంటర్ అయ్యింది. Instead of entering into life, death entered because of our sinful nature. మనము వాక్యము ద్వారా ఈ ట్రూత్ ని తెలుసుకొని ఆ మరణాన్ని వెనక్కి తోసి మరలా ఆ జీవంలోనికి మనం ఎంటర్ అవ్వాలి. But after knowing the truth, we have to put back the death behind us by leaving the sinful nature and take the life and move forward. ముఖ్యంగా మన హృదయంలో ఏ దోషారోపణ ఉండకూడదు. There should not be any iniquities or sin in our heart. మన హృదయంలో ఏ దోషారోపణ లేదనంటే మీకు తెలియకుండానే మీరు తలెత్తుకుని తిరుగుతారు. If there is no condemnation in our heart, then you can lift up your head and walk. ఎందుకు తలెత్తుకుని తిరుగుతారు? How is it that you can lift up your head and walk? మీరు నిందలు భరించిన, బాధ అనుభవించిన, మీరు చెయ్యని తప్పు అనుభవించినా కూడా మీరు తలెత్తుకుని తిరగగలుగుతారు. Even if you are being blamed, even if you have been falsely accused, you can lift up your head and walk boldly. ఎందుకంటే మీరు దేవుడి కోసం మీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు. Because for the sake of God, you are disciplining your body. ఒకరు మన మీద నింద వేశారు అని అంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళామనుకోండి, మన ఆత్మ కృషించి కృంగిపోతుంది. If somebody goes away from the Lord, our soul is really being very grieved. అలా కృంగిపోయే లోపు దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావని చెక్ చేసుకుని నెక్స్ట్ అని వెళ్ళిపోండి. But if that's the case, you should see how you are in the sight of God, say next and move forward. మీరు హృదయంలో ఏ దోషారోపణ లేదు అని అంటే దానికి అర్థం ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపింపబడుతున్నారు అని అర్థము. If there is no condemnation in your heart, that means you have been filled with the Holy Spirit and you have been led by the Spirit of God. లేకపోతే ఎవరు ఆత్మీయంగా ఉంటున్నారో వారి అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ముఖ్యం మనకి. Otherwise, it is good to ask God to help you with His Holy Spirit. ఇది శేషించిన ఇశ్రాయేలీల జనాంగానికి
ఈ పరిస్థితి ఎదురైంది. This is for the remnant Jews, for the people who are the remnant. వీళ్ళకి దేవుని యొక్క శక్తి తెలుసు. They know the power of God. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో తెలుసు. They know the way God done miracles in their lives. వాళ్ళు ఆ మన్నా అని పేరు పెట్టిన ఈ జనాంగము ఇదే మన్నానా అని కూడా వాళ్ళే పలికారు. They are the ones who kept the name manna, and they are the ones who said the same manna again. ఈ మన్నా ఏనా అన్నది కూడా వాళ్ళే. And these are the ones who said, is it the same manna? అంటే దేవుడు తెలిసి కూడా తెలియనట్టు ఉన్నారు అని అంటే మన్నా అని పేరు పెట్టింది వాళ్ళే, ఈ మన్నా ఏనా అని ప్రశ్న వేసింది కూడా వాళ్ళే. They are the ones who said the name manna, and these are the ones who said, is it the same manna that you eat again? మంచిది, వాళ్ళు మన్నా అని పెట్టారు, దేవుడు ఒప్పుకున్నారు. Yes, they kept the name as manna and God acknowledged it. తర్వాత దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు, ఏ నాటి బత్తెము ఆ నాటే సమకూర్చుకో, ఏ రోజు వాక్యము దాన్ని అలాగే తిను అని చెప్తున్నారు. And Moses gave instructions, whatever you have taken the food, that is the manna in the Omer, eat it that day, don't keep it for the next day. అంటే దేవుడికి ఏ రోజు మీకు ఏమి చెప్పాలి, ఒక ఫుల్ స్టాప్ చెప్పాలా, ఒక కామా చెప్పాలా, లేకపోతే ఇన్వర్టెడ్ కామర్స్ చెప్పాలా, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. That means God knows that what you have to receive and what he has to tell every day. దానికి అర్థము ఏ నాటి బత్తెము ఆ నాడే సమకూర్చుకో. So when you are hearing a sermon, listen and hear that day itself. ఈ రోజు మీరు నీకు దేవుని చిత్తం కావాలా, ఆయన మాట విను అన్నది మీరు వింటున్నారు. If you want to know the will of God, then hear to his word. దాని మీదనే మీరు దృష్టి కాదు, హృదయ దృష్టి పెట్టుకోండి. It is not with your external eyes, but with the eyes of your heart you need to see and hear this. ఇది వినేసి వేరే దేని మీద దృష్టి పెట్టారనుకోండి, ఇది మీకు డైజెషన్ అవ్వదు, ఇది మీ దగ్గర ఉండదు అసలు. If you hear this and if your focus is something else, means that you will not be in a position to digest this. అప్పుడు మీకు ఇది ఉండదు, మీరు చదివింది కూడా మీకు గుర్తుండదు. Then whatever you heard and whatever you are hearing now will be of no use to you. అందుకే దేవుడు అన్నారు, ఏనాటి బత్తెము ఆ రోజే సమకూర్చుకోండి అన్నారు. That's the reason the Lord said, whatever you receive that day, finish off that day, don't take it to next day. వీళ్ళేం చేశారు, ఇంకా రేపుడు కూడా ఉంటుందని ఎక్కువ స్టఫ్ చేసుకున్నారు. What did they do? They rebelled. They did not eat that particular day. They hold it sometime and they had it for the next day also. మీరు ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది. Here you got the answer. దేవుడు ఏం చెప్పారు, ఏ రోజు ఫుడ్ ఆ రోజే తీసుకోండి అన్నారు. Here the Lord told, eat that particular day itself. వీళ్ళు ఏం చేశారు, రేపుడికి కూడా పెట్టేసుకున్నారు. So what did they do? They kept it for the next day also. కానీ నెక్స్ట్ డే తినేసరికి అది కుళ్ళిపోయింది. Moses says, do not keep it to next morning, అంటే but next day ఈ it was రోజు having a దేవుడు terrible smell. మాట్లాడుతున్న ఈ వాక్యము మనం డైజెషన్ చేసుకోకుండా అది పోతుంది, ఇది పోతుంది. And when you're not hearing this sermon, but if your focus is somewhere else, you will lose that and you will lose this also. మీరు వేరే దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఇది ఉండదు అది ఉండదు, మీకు సడన్ గా వేరొక వాక్యం గుర్తుకు రావచ్చు. Suddenly you might remember some other words, or suddenly you mean something else, so you will forget that and forget అది this. దేవుడి వాక్యమే. Even that is the word of God. కానీ ఈ రోజు మనకి ఇది ఇచ్చారు. Today the word of God is this particular portion. మనం వెళ్తుంది ఎక్కడ తెలుసండి, You know where is our travel going to? సూది బెజ్జంలోనికి ఒంటెను దూపుతున్నాం అనుకోండి. It's something like you're passing a camel through the eye of the needle. మనం నేర్చుకుంటున్న విధానం అందుకనే జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం. That's the reason when we hear, we have to hear it. మీరు 2 రోజులకి పెట్టుకోండి అన్నారు. On the 6th day, he said, gather twice as much, because 6th day being a Sabbath, 7th day being a Sabbath. Who gave this instruction? దేవుడే చెప్పారు. It was the Lord who commanded. కానీ అది కుల్లలేదే. But when they held it the next day, it did not turn to be bad. దేవుడు మాట. That's the word of God. ఇదొక్కటేనమ్మా, మీరు అదొక్కటి పట్టుకుంటే చాలు. ఆ దేవుడు మాట అంతే, ఆ మాట ఒక్కటే, ఇంక ఏమీ లేదు, ఇంకెవరు కనిపించకూడదు. నువ్వు ఆయన మాట, దాని తప్ప ఇంకెవ్వరు నీకు గుర్తుకు రాకూడదు. You should not remember anything else. You and the word of God is what you should remember. అటువంటి ఇశ్రాయేల్ జనాంగము అన్ని గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఎలాగా దేవుడి దగ్గరికి వెళ్ళారో చూద్దాము. జెర్మియా 42 verse 1 to 6 verses చూద్దాం. ఫస్ట్ పాయింట్, మేము నడవవలసిన మార్గము. ఇది పాజిటివ్ అనుకోకండి. The first point is not a positive one, the way that I have to walk.
ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయును గాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినది అంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరు మాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినివారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులకు అగుదుము. We just read Jeremiah chapter 42 verses 1 to 6. Jeremiah chapter 42 verses 1 to 6. 1 నుండి 6 వచనాలు మనం చూసామనుకోండి, ఇక్కడ క్లియర్గా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నన్ను అడిగితే ఇది ప్రమాదకరమైనవి అని అంటాను నేను. Jeremiah chapter 42 1 to 6 is a very serious word. If you ask, it's a warning related. మేము నడవవలసిన మార్గము అనుంది. It is, the topic is the way that I have to walk. అది ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, రెండు ఉన్నాయి. There is both positive aspect and the negative aspect also. ఇది పాజిటివా నెగిటివా? What do you think? Is it a positive one or the negative one? ఇది పాజిటివా నెగిటివా అని తెలియాలనుకోండి, Whether it is positive or negative, if you have to మన know, డిసిషన్ బట్టి ఇది పాజిటివా నెగిటివ్ అని రాసి ఉంటుంది. based on our decisions, we will know whether it is positive or not. మేము నడవవలసిన మార్గము, The way that I have to walk. ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. We have both positive and negative. The way that we have to walk. అంటే మీరు తీసుకునే, జాగ్రత్తగా వినండి, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇది పాజిటివ్ అయినా మారచ్చు, నెగిటివ్ అయినా మారచ్చు. The way you decide, it can turn out to be positive or negative. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము, ఎవరైతే యోహానాను నాయకత్వంలో మిగిలి ఉన్న శేష జనాంగము, వీళ్ళు ప్రవక్త అయిన ఇర్మియాను దర్శించారు. The guerrilla leaders, Johanan and other people, approached Jeremiah the prophet. వారి విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు వచ్చారు. They came with the intention to find out what was God's plan for them. వాళ్ళు దేవుని చిత్తము తెలుసుకోవాలని వచ్చారు, కానీ వాళ్ళు ఏ డిసిషన్తో వచ్చారు? They came to know what was God's will, but they have already decided and they came a different agenda. ప్రతిదీ వాక్యంలోనే ఉంది. Everything is there in the word of God. మనం తినే దాన్ని బట్టి, రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఆ వాక్యము మన శరీరానికి బలం ఇవ్వాలి. The word of God should give strength to our body. తీసుకునే విధానము మన శరీరానికి, మన ఎముకలకి, ఈ వాక్యము మన శరీరానికి, ఎముకలకి, మన రక్తానికి విడుదల కావాలి, ప్యూర్ చేయాలి. We need deliverance to our bodies. It has to be purified. నేను చెప్పే ఒక్కొక్క పాయింట్ మీలో ఉందా లేదా అన్నది చెక్ But చేసుకోవాలి. you need to check and examine yourself whether you are there or not. యథార్థంగా చెక్ చేసుకున్నారనుకోండి, ఆ నెగిటివ్ కూడా పాజిటివ్ గా మారిపోతుంది. But if you hear it genuinely, even the negative will turn out to be positive. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్స్ విల్, దేవుడి చిత్తము అనుకుని తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నారు? Therefore, when you're coming to hear the word of God, with what intention are you coming? వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళు How did these people come in verse 1? ఐగుప్తుకి వెళ్ళిపోవాలని మైండ్ లో డిసిషన్ తీసుకుని వచ్చారు. They decided that they want to go, the remnant people should go back to Egypt. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? Why is it they wanted to go back to Egypt? లోకపరంగా చూస్తే వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్టే. According to the worldly standards and thinking, the decision that they have taken is right. లోకపరంగా వాళ్ళు చూస్తే వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్టే. According to worldly logical understanding, that decision was ఎందుకు right. కరెక్ట్ అయింది? Why do you think it was right? ఎక్కడైతే బబులోన్ రాజు వచ్చి వాళ్ళని నాశనం చేసి వాళ్ళని చెరలోకి పట్టుకుపోతారేమోనన్న భయముతో వాళ్ళు ఐగుప్తుకు పారిపోతున్నారు. They were afraid that king of Babylon would come and invade them and held them in captivity and take them to Babylon, so they want to escape to Egypt. వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటారు, They were all discussing, మనం ఇక్కడ ఉండొద్దు, let us not stay మనం back ఈ here. యూదా దేశంలో ఉన్నామనుకో, ఆ బబిలోన్ రాజు వచ్చి మనల్ని చెరపట్టుకుని వెళ్ళిపోతాడు, మనం ఐగుప్తుకి వెళ్తే అక్కడికి రాడు అనుకుని
వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. They take a decision that if they stay back in Judah, the king of Babylon would come and invade and held them captivity. Decision So confirm అయిపోయింది. let us go to Egypt so that we'll get some protection. So they have already decided. అయిన తర్వాత ప్రవక్త దగ్గరకు వస్తారు. After taking a decision, then they come to the prophet asking for ఇదిగో suggestion. మేము ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము, మరి దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని చెప్పవా అని అడుగుతారు. And they will come and ask, pray to the Lord God and ask what exactly God wants us to do. కానీ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారు? But what was the decision that they have already taken? వెళ్ళిపోవాలని డిసిషన్ They have already తీసుకున్నారు. taken decision to go. ఇది మనం చెక్ చేసుకోవాలండి. Today we have to check. ప్రతిదీ దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలంటే, మనం ర్యాండమ్గా దేవుడి చిత్తం తెలుసుకోవడానికి ర్యాండమ్గా వచ్చి మీరు నమ్ముకున్న స్పిరిచువల్ లీడర్స్ని అడిగితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. You have to believe in the word of God and ask your spiritual leaders so they will give you guidance. మీరు వినేటప్పుడు అది మీకు నచ్చకపోవచ్చేమో, అది కూడా చెప్తున్నా. While your spiritual leaders are giving you some counsel, you may not like it కానీ because దేవుడి నుండి వచ్చింది అన్నది డిసిషన్ తీసుకున్నారంటే దానికి డబల్ ఆశీర్వాదం. డబల్ అని కూడా నేను చెప్పలేను. ఈ జోబు ఎలా ఆశీర్వదింపబడ్డాడో దేవుడు అట్లాగే ఆశీర్వదిస్తారు. అది దానికి కారణం మీ హృదయం, వాక్యం, మీ విధేయత. but if you determine and say this has come from the Lord, then you would be blessed. Just not double, but the way God wants to bless will be more. ఇక్కడ దైవజనులు చెప్పింది గొప్ప కాదు, మీరు తీసుకునే విధానము గొప్ప. What the spiritual leaders are telling is not a great aspect, but the decision that you have taken is the most important aspect. చెప్పిన వాళ్ళకి గొప్ప కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పిన వాళ్ళు కాదు, ఎవరు విని విధేయత చూస్తారో వాళ్ళు గొప్ప. I'm not exalting the spiritual leaders over here. I'm talking about the people who are willingly accepting whatever they say. ఇది పాయింట్, మేజర్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. Remember, this is a very important point. ఇక్కడ వీళ్ళు దేవుడి చిత్తమని ఏ విధంగా వచ్చారో అలా మనం ఎవ్వరూ ఉండకూడదు. We should not be like this guerrilla leaders who came and approached Prophet ఒకవేళ Jeremiah. డిసిషన్ మీరే తీసుకుని వెళ్తే అది ఓకే. If you take your own decision and move forward, then it's a different thing. ఎవరి దగ్గరైనా తెలుసుకుని గాడ్స్ విల్ తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ర్యాండమ్ గా రావడము మంచిది. But if you want to know the will of God, come as is. Don't prepare your mind, fix your mind and then మీకు come. వాక్యాన్ని బట్టి మీకు అండర్స్టాండ్ చేస్తున్నాను. I'm making this understand through the word of వీళ్ళు God. ఎంత చక్కగా ఇర్మియా దగ్గరికి వచ్చాడు గారు, చూశారు See కదా. how clever they came to Prophet మేము Jeremiah. ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూస్తున్నావు కదా అని అంటున్నాడు. They say, as you can see, we are only a tiny remnant compared to చూడు, what మేము we are చాలా before. తక్కువ మంది నువ్వు చూస్తున్నావు కదా అని అంటున్నాడు. And they're telling, see how less people we are. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి తీసుకొచ్చాము. Pray that the Lord your God will show us what to do and where to go. కాబట్టి నీ దేవుడైన, ఏమన్నారు ఇక్కడ? Look at the word that they used. They said, pray that the Lord your God. నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. They were telling to Jeremiah, your God, pray to your మా God. అందరి నిమిత్తము ప్రార్థన చేయుము. And he says, pray for all of us. కానీ ఒకప్పుడు ఇదే జనాంగం సమూయేలు దగ్గరికి ఎలా వచ్చారు? How did these people come to Prophet నువ్వు Samuel? చెప్పిన మాట వినకుండా దేవుణ్ణి పక్కన పెట్టి రాజు కావాలనుకుని మేము పెద్ద పాపము చేశామని పశ్చాత్తాపపడి మా కోసం ప్రార్థన చెయ్యి అని వచ్చారు. The people came to Prophet Samuel telling that we have neglected your suggestion and we appointed king of our own, and that's the reason we are facing trouble. Please pray for us. అలా అందుకనే అంటున్నానండి, స్పిరిచువల్ వాక్ అనేది అప్స్ అండ్ డౌన్ ఉన్నాయంటే ఈ ప్రవర్తనలోకి ఉంటుంది. When the spiritual walk is inconsistent, the behavior also would be like this, కానీ wrong way. యేసుక్రీస్తు ప్రభువారు స్టడీగా నెమ్మదిగా ఆయన వాక్యాన్ని జరిగించుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ బ్రేక్ పడకుండా చూసుకున్నారు. But the Lord Jesus Christ was consistent. There was no break. He was మన just moving స్పిరిచువల్ consistently. వాక్ లో బ్రేక్ ఉండకూడదు. In our spiritual walk, there should not be any break. బ్రేక్ అంటే మీరు ఇలా స్పీడ్ గా నడిచే వాళ్ళు కావాలంటే ఇలా నెమ్మదిగా వెళ్ళండి. When you want to walk fast, stop and walk పర్లే. slowly. It's ఇలా okay. నెమ్మదిగా వెళ్ళండి. It's good to walk లేకపోతే slow. ఇలా అడుగు వేసి గ్యాప్ తీసుకోండి. Otherwise, take a step కానీ forward, but give నిల్చోవద్దు. But don't be stagnant. Don't be standing in the same position. ఉండొద్దు. Don't be మీరు stagnant. స్లోగా వెళ్ళండి, పర్వాలేదు. It's okay even if you want to go ఇంకొక slowly. సంవత్సరం కూడా ఆ ఒబీడియంట్ అన్నది మీరు ఎంటర్ అవ్వడానికి నెమ్మదిగా నడుస్తూ మీరు 1 year టైం తీసుకోండి, నాకేం పర్వాలేదు. It's okay even if it's going to be a year for you to enter into obedience aspect. కానీ ఆగొద్దు. But don't be stagnant where you are. స్టాగ్నెట్ అవ్వద్దు. Don't hold yourself there. ఆగారంటే పట్టేసుకుంటారు. But if you hold on there, somebody will hold you. వీళ్ళు అదే పని That's చేస్తున్నారు. exactly what happened here. అప్పుడు ఏమన్నారు? మేము ఈ పాపం చేసాం కాబట్టి ఈ పరిస్థితులు, ఈ శిక్ష మా మీదకి వచ్చింది అని చెప్పి ప్రార్థన చేయమని అడుగుతారు.
For Samuel, they came and said, we are experiencing this punishment for the consequences that we are facing కానీ because of sin. సమూయేలు వెంటనే ప్రార్థన చేయలేదే. Samuel did not pray immediately for them. మీరు దేవుణ్ణి ఎప్పుడు మరలా ఇంకా ఇలా బాధ పెట్టొద్దు, ఆయనకి ఇట్లాంటివి ఇష్టం ఉండదని మరలా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి, మీరు ఇంత పశ్చాత్తాపంతో వచ్చారు కాబట్టి ప్రార్థన చేయకపోతే నా ప్రార్థన పాపం అయిపోతుంది అని తాను రియలైజ్ అవుతాడు. Samuel was forewarning them and said, don't repeat that mistake again. Now that you have repented, if I don't pray for you, it will be a sin to me. ఇది అంటే దేవుడు కూడా ఎలా రిపెంట్ అవుతున్నారో చూశారు, ప్రవక్త కూడా ఎలాగ రిపెంట్ అయ్యాడో కూడా చూస్తున్నాం మనం. We see how God was relenting from doing harm and how the prophet also didn't want to do any కానీ harm. వీళ్ళు మాత్రము అదే పనిలో ఉన్నారే. But these people, their agenda and their thought process were different. అందుకనే ఇలా ఉన్నారనే యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. That's the reason the Lord Jesus Christ came to this ఇలా world. ఉండకూడదని. It should not be like this. అందుకనే ఇప్పుడు చాలా మందిని చూశాను, ఒకప్పుడు ఎలా ఉండేవాన్నో తెలుసండి ఆత్మీయంగా అంటారు. అవి పట్టుకుని మనం దానివల్ల ఆ మాట అదంతా కూడా ఇన్వాలిడ్. There are many people who say there was a time where I was spiritually very strong. It's invalid. What's the past? ఆ మాటలు వేరే విధంగా మరలా నిలబడటానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. You may probably say, I was strong. It is time that I come back to the same state again. That's కానీ good. వీళ్ళొచ్చి నీ దేవుని అయిన యెహోవా నామమున ప్రార్థన చేయ, మా నిమిత్తము ప్రార్థన చేయమని అన్నారు. They were saying, pray to the Lord your God, so and show us what to do and where to go. థర్డ్ పాయింట్ వెరీ 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 వి ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. The third verse, mark it as very, very important. వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అక్కడ. Because they were not realizing it. వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకొని ప్రవక్త దగ్గరకు వచ్చి, నువ్వు దేవుణ్ణి అడిగి తెలుసుకో, ఇంకా అడగలేదు అక్కడ. ఇంకా జెర్మియా దేవుణ్ణి అడగల. Jeremiah has not sought for the Lord's permission, but these people were telling. దేవుణ్ణి అడిగి తెలుసుకో అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చూడండి. They were making a statement saying, ask God and let us know. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును, నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియజేయును గాక. They were saying, show us what to do and where to go. అంటే వాళ్ళే చెప్పేశారు. They gave the decisions also. ఇర్మియా ప్రార్థన చేయకముందే వాళ్ళు చెప్పేశారు, స్టేట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళు. Even before Jeremiah could pray, they made the statement. ఇది మనం చెక్ చేసుకోవాలి. We have to check, are we like this? మనం ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నాం? What type of statements are we making? నెక్స్ట్ పాయింట్, కాగా ప్రవక్త అయిన ఇర్మియా 4th verse వారికి ఉత్తరమిచ్చినదేమనగా, ఇర్మియా ఏమన్నాడంటే, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. కథం అయిపోయింది అక్కడ. Jeremiah said, all right, I will pray to the Lord your God. అయిపోయింది అక్కడ. నువ్వు చేసిన మనవి నేను అంగీకరిస్తున్నాను అంటే కన్ఫర్మ్ అక్కడ మీకు ఆన్సర్ వచ్చేసింది అని అర్థం అక్కడ. That means they have got the answer because Jeremiah replied, all right. మీ మాటలను బట్టి అక్కడ దొరికారు చూడండి. But he said, the way you ask. వాళ్ళు ఏమన్నారు, నువ్వు దేవుడిని మా కోసం ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసి చెప్పు, మేము ఏ మార్గమున వెళ్ళాలి, మేము ఏ కార్యం చెయ్యాలి అన్నది తెలుసుకొని చెప్పు అని అడిగారు. నువ్వు అడిగింది నేను రిసీవ్ చేసుకున్నాను, నేను అంగీకరిస్తున్నాను అని జెర్మియా చెప్పి ఏమన్నాడు చూడండి, మీ మాటలను బట్టి అని అన్నాడు. ఆ పాయింట్ అక్కడ. The people said, show us what to do and where to go. Jeremiah said, all right, and he said, as you have asked. వాళ్ళు మీ దేవుడు అన్నారు, కానీ ఇక్కడ ఇర్మియా చూడండి, మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థన చేదును, ఆయన ఏమి చెప్పారో అన్ని చెప్తాను అని అంటారు. He said, I will tell you everything he says. 5th పాయింట్ మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి, మరలా నీ దేవుడు. In verse 5, then they said to Jeremiah, may the Lord your God, again the word your God, be a faithful witness against us if we refuse to obey. ఈయన మన దేవుడు అంటున్నాడు, ఇతను నీ దేవుడు. And here they're telling your God, but Jeremiah is saying our God. ఆ యాక్షన్స్ తెలిసిపోతున్నాయి అక్కడ. You know the actions over here. నీ దేవుడు అనేసరికి నా దేవుడు కాదు, నీ దేవుడు అని అర్థం. When we say your God, means they're telling it is not our God, it's your మన God. రావట్లే. There is no our. మన అన్నది రావట్లే. మన అంటే అనుకేను అంటే మన అన్నది రావట్లేదు అక్కడ. There is no us, there is no our mention. In ESV it clearly mentions the word us. మనము మన దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ
మీ దేవుడు అన్న ప్రవర్తన మనం కలిగి ఉన్నామా అన్నది చెక్ చేసుకోవాలి. We have to check whether we are using the word our or we are using God as a third person. మనం పలికేది మన అని పలుకుతున్నాం, కానీ చేసేది కార్యాలు. We are saying our and us, but the way we behave is different. ఇక్కడ మీరు 3rd verse చూసారనుకోండి, మేము నడవవలసిన మార్గము చేయవలసిన కార్యము అని అన్నారు. They say, show us what to do and where to go. నడవవలసిన మార్గము అని అంటే మన దేవుడు అని అంటాం, కానీ నడవవలసిన మార్గము చేయవలసిన కార్యము మాత్రము నేను అని వస్తుంది. They say, show us what to do and where to go, but when it comes to the walking aspect, they have a different ఇది walking. ప్రతి పర్సన్, అందుకనే నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ప్రతి వాళ్ళు మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, మనము ఎవరితోనైనా కాన్వర్సేషన్ పెట్టుకుంటున్నప్పుడు కానీ, మనం ఫ్రెండ్స్తో డీల్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరి దగ్గరైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధమైన ప్రవర్తనను మనం జాగ్రత్త పెట్టుకోవాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన దేవుడు అన్నట్టుగా నువ్వు ఉన్నావనుకో, నీ లోపల మన అనుందంటే వాళ్ళతో ఎంతో ప్రేమగా వాళ్ళకి మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలోనికి నడిపిస్తావు నువ్వు. Therefore, when you are interacting with your friends, relations, anybody, remember the aspect us. Therefore, when you think, when somebody is coming to you, when you see us, your counseling will be very good and correct. It will not be you or me there. 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్. The 5th point is again important. వాళ్ళు చూడండి, ఇంకొక పాయింట్ చూడండి ఒక్కసారి. నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగా. కానీ దేవుణ్ణి మధ్యలోకి లాగి దేవుడికే తెలిసి నేను అలాంటి ఉన్నాను అంటారు. Then they said to Jeremiah, may the Lord your God be a faithful witness against us. See, they got God into being a witness. May the Lord your God be a faithful witness against us if we refuse to obey whatever he tells us to do. మన యాక్షన్స్ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుంటది, కానీ మనం పలికేది దేవుడికి తెలిసి నేను ఎలా ఉన్నానో అని ఈజీగా, అంటే అది పలకడం చాలా ఈజీ అయిపోతుంది. We very easily say God knows what we are doing and what type of person I am, but their actions are different. ఇప్పుడు వాళ్ళు పలుకుతుంది అదే కదా. This is what these people also దేవుడే speaking. మా మధ్యన సాక్షిగా ఉండును అని అంటున్నాడు. They were saying, may the Lord your God be a faithful witness. ఇది ఎక్కడ చూసినా కూడా ఇవి ఎక్కువగా ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తము ఈ పాయింట్సే వర్క్ అవుతున్నాయి. In the entire world, this is how people behave. ఈ విధంగా ఉన్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు అన్న పదాలు వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు అని అంటే ఇంకా ఎట్లా తీసుకోవాలి? When people are so bad and pastors and others are telling God wants to use you, God wants to bless, means how to receive those అంటే type of ఇంకా words? పాపంలో ఉన్న మనిషి కూడా వాడబడుతున్నారు అంటే మీరు నమ్మగలుగుతారా? Can you believe a person living in sin that God wants to use that person? దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటారా? Do you think God will select a person who's continuing to living in sin? మనుషులందరూ తృణీకరించిన వాళ్ళని ఎన్నుకుంటారు. God will only select those people who are forsaken. డబ్బు ఉన్న వాళ్ళని ఎన్నుకోలేదు, బోల్డ్ అంత చదువు ఉన్న వాళ్ళని ఎన్నుకోలేదు. He is not particular about the academics or the social status of any person. ఇతను నా పని చేయగలుగుతాడా లేదా అన్నది అతని ఫ్యూచర్ చూసి అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. God considers only one thing, whether this person would do my work or not, considering the future. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఆలోచించవలసింది ఇక్కడ మన గురించి మనం ఎలా ఉన్నాము, దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నాము, ఎలాగ డిసిషన్ తీసుకుంటున్నాము, మనము దేవుడి చిత్తం తెలుసుకోవడానికి ఎలా వెళ్తున్నాము, మీకు మీరు దేవుడి చిత్తం తెలుసుకోవడానికి ఏ విధంగా వెళ్తున్నారు అన్నది మీ చేతిలో ఉంది. It's all depending upon what decision you have taken, whether you are doing God's will or not, and whether you are taking your decision or it's God's decision, is all up to you. ఈ 3rd verse లో దేవుడు ఏం చెప్తే అది చేస్తాము, ఆయన చెప్పినట్టే ప్రతి కార్యం జరిగిస్తామని మాట ఇచ్చేశారు. In the 3rd verse they say show us, and in the 5th verse they said whatever God tells we will do. నువ్వు దేవుడు చెప్పిందంతా మాకు చెప్పావనుకో, యెహోవా మా మీద నమ్మకమైన సాక్షిగా ఉండును గాక అన్నది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు చాలా డేంజరస్ స్టేట్మెంట్స్. The 3rd verse and the 5th verse, if you club together, they said show us what to do, and they said God will be a witness and we will not refuse to obey him. మీ హృదయంలో ఏ దోషారోపణ లేదనుకోండి, ఇది ధైర్యంగా ఇలా ఎత్తండి, ఎందుకంటే మీరు కుమారులు వారసులు కాబట్టి మీకు అధికారం ఉంది ఇలా పలకడానికి. If your heart is not condemning you, then you can lift up your head and boldly దేవుడు నాకు సాక్షిగా ఉంటారని మీరు పలకొచ్చు. You can boldly say God is my witness. దేవుడు సాక్షిగా ఉంటారని మీరు పలకొచ్చు. You can boldly say that God is my ఎందుకంటే witness. మీ హృదయంలో ఏ దోషారోపణ లేదు. Because your heart is not condemning కానీ you. వీళ్ళ యాక్షన్స్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు చదువుతున్నది. You are seeing the sequence and the actions and వాళ్ళు the words they వచ్చే speaking. విధానం మీరు చూస్తున్నారు. You are seeing the way they came. అలాగే ఎవరైనా మన సొంత పోలు కానీ మన రిలేషన్స్ కానీ బాగా ఇష్టపడిన ఫ్రెండ్స్ కానీ
ఈ విధంగా వచ్చి మనల్ని మోసం చేస్తే ఎంత బాధ కలుగుతుంది How grieving and how sorrow would a man have when our close people come and deceive us and cheat us. We know that they are doing like that. తట్టుకోలేం మనం. It's very difficult to bear. మరి దేవుడి దృష్టిలోనే ఇలా జరుగుతుంటే, But when it is happening to God himself, మనం దేవుడి దృష్టిలో జాగ్రత్త పడ్డామనుకోండి, మనుషులందరి దగ్గర కూడా మరి బహు జాగ్రత్తగా ఉంటాం మనం. if you are careful with things pertaining to God, then we will be very careful to people also. అని చెప్పిన నెక్స్ట్ పాయింట్ ఏంటి? Then what happened? The next సిక్స్త్ verse. పాయింట్ చూడండి. Read the sixth మాకు మేలు కలుగునట్లు, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలుకే గాని కీడుకే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. విధేయత మళ్ళీ ఎలా ఉందో. They said, whether we like it or not, we will obey the Lord our God, to whom we are sending you with our plea. For if we obey him, everything will turn out well for us. Look at the word they said. వీళ్ళు నెగటివ్ గా వచ్చారు. These people came with the negative thoughts and అసలు negative plans. పాజిటివ్ గా వచ్చుంటే ఎంత బాగుండేది. How good it would have been if they come with a positive aspect. కానీ దేవుడి యొక్క ప్రేమ అనంటే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. I cannot explain to you the love of God. ఆయన ఉండటం వల్లే ఈ రోజు మన బుద్ధి మారగలుగుతుంది, మన బ్రతుకు Amen. మారగలుగుతుంది, మన ఆలోచన విధానం మారగలుగుతుంది. Because he's alive, he's loving us, we are able to change our attitude, our speech, our thoughts, our behavior. అదే పాజిటివ్ గా వచ్చుంటే అసలు ఎలా ఉంటుందో తెలుసా? ఆ కుమారత్వంలోనికి వచ్చి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎంత మహా విందు చేసి సంతోషపడతారో, ఆ సంతోషం దేవుడు మన జీవితాల్లో నింపుతూనే ఉంటారో, అది మనం చూస్తూ ఉంటాము. The father was celebrating when the prodigal son returned. So much would be the celebration when we really obey his word. కానీ ఇక్కడ మళ్ళీ వాళ్ళే పడుకుతున్నారు, మాకు మేలు కలుగునట్లు అని. వాళ్ళు డిసిషన్ తీసుకుని మళ్ళీ ఇవన్నీ ఎలా కలుగుతున్నారు? They have taken a decision, they were asking for God's will, and they're doing their own thing, and they think it should be మళ్ళీ good to them. దేవుణ్ణే నమ్మకమైన సత్య సాక్షిగా ఆయన సాక్షి పెడుతున్నామని ఎలా పలుకుతున్నారు? ఆ మాట ఎలా వస్తుంది బయట? నాకు అర్థం కావట్లేదు అది. When their agenda, when their thought process is wrong, how can they say, God be our faithful witness? అసలు అది నేను డైజెషన్ ఇప్పటికీ మీకు చెప్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు. I'm not able to digest this point. అంటే వాళ్ళు వచ్చిన విధానం నాకు చాలా దుఃఖం కలిగిస్తుంది. It is very grieving the way their approach was. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలేకే గాని అది మేలైనా కీడైనా. చూసండి ఎలా పలుకుతున్నారు వాళ్ళు. Look at the statement in verse 6. They say, whether we like it or not, we will obey the Lord. అది మేలైనా కీడైనను సరే, కానీ మేము విని దాని ప్రకారము విధేయులమగుతాము. Then they say, whether we like it or not, we will obey the Lord our God, to whom we are sending you with our ఇది plea. చూసారా? మేము నడవవలసిన మార్గంలో నెగటివ్ చూపించాను ఇప్పుడు. Now I've shown you how a negative word is that the way that we should walk. పాయింట్స్ మీరు పాజిటివ్ లో చెప్పుకుంటూ ఉంటే ఎంత సంతోషం ఉంటుందో. But the same point, if you say it in a positive angle, how good it is. అప్పుడు మీరు ఆ వెళ్ళే ఆ మార్గం కానీ, ఆ మహిమ కలిగిన ఆయన దగ్గరికి వెళ్ళే విధానం కానీ, ఆ ఆశీర్వాదం కానీ మీరు తిన్న తర్వాత ఆ అనుభవం ఉంటుంది. అది ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. When you are willing and when you obey, the fruit that you eat is so inexpressible. There's so much of joy associated. ఇంత ఆనందము దేవుడిలో తప్ప ఇంకా ఎందులోనూ దొరకదు. Amen. ఎందులోనూ దొరకదు, ఎతికినా దొరకదు. అది You మాత్రం cannot confirm. get this type of joy anywhere else. Confirmed. Only with God and your obedience, you can get that type of joy. లైఫ్ జీవం ఉంది అందులో. There's so much of life ఈ in it. జీవం ఉండటం వలన ఎంత కఠినమైన వాళ్ళు కూడా వాళ్ళు కరగడం జరుగుతుందంటే ఆ వాక్యానికి ఉన్నంత శక్తి అట్లాంటిది. The power of God is so much, even a person who's so hard-hearted, his heart should melt. కరిగిస్తున్నారు. మట్టి మూతలో 7 మార్లు కరిగించిన బంగారము వెండి లాగా మనల్ని చేరుస్తున్నారు ఆయన. He's purifying us like silver, purified 7 times in hot furnace. కాబట్టి మేము నడవవలసిన మార్గం చూపించు అని అడుగుతున్నారు. And they're saying, show us the way that we should walk and where to go. కానీ సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. Even Solomon had prayed. ఆ టెంపుల్ కట్టిన తర్వాత ఒక్కొక్కరు గురించి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. He was praying after the temple was built. చూడండి అతను చేసిన ప్రార్థన చూడండి. 1 Kings 8:35-36 చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35-36 వచనం. 1 Kings chapter 8 verses 35 and 36. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టవలను. వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల
నువ్వు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. ఇక్కడ మీరు మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశము మూయబడి అని ఉంది ఇక్కడ. Here it says there is no rain because your people have sinned against you. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే మన పనులు కొన్ని ఆగిపోతున్నాయి అంటే అది చెయ్యట్లేదు అని అంటే మనం ఏదైనా కొన్ని పోగొట్టుకున్నాము అంటే కొన్ని శిక్ష అనుభవిస్తున్నాము అంటే మనకు తెలియకుండా మనం ఏం పాపం చేస్తుంటాం. Now here it says no rain because your people have sinned. That means if such a stumbling block in your life, if there is a hurdles in your life, you have to check what sin you have done. అది ఆలోచన అయినా సరే ఏదైనా సరే. Let it be even thought related. ఇప్పుడు అపోస్తలుల పేతురు యూదులు వస్తున్నారని కూర్చున్న మనిషి లేచి వెళ్ళాడు అంతే. Apostle Paul, when he saw the Gentiles, saw the Jews coming, he was sitting with the Gentiles and having food, and he immediately got up. ఎందుకు వెళ్ళాడు? లోకపరంగా అతను చేసింది కరెక్ట్. According to the worldly ways, what he did was right. ఎందుకు వాళ్ళతో పెట్టుకోవడం, మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అంటారు అని చెప్పి వీళ్ళని మళ్ళీ బాధ పెడతారేమో అన్న మంచి ఉద్దేశంతో లేచి వెళ్ళాడు. He didn't want to be accused by the Jews, so that's the reason he got up. లోకపరంగా కరెక్ట్. The worldly standard says it's good, it's correct. ఈ లోక సంబంధమైన ప్రతి మనిషి కరెక్ట్ అని అంటాడు. Every person in the world will say what Peter did was కానీ right. దేవుడు అపరాధిగా తీర్చబడ్డాడు. But God's height, it was wrong. లోకపరంగా కరెక్ట్ గా ఉన్నది దేవుడి దృష్టిలో సరిగా లేదంటే ఒకసారి చూడండి. What is right in the sight of the world is an abomination in the sight of God. Consider this. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళకి నీళ్లు లేకుండా ఆకాశం మూయబడిపోయింది? Why was the heavens shut and there was no rain? వారు నీకు విరోధంగా పాపం చేసినందున అనుంది ఇక్కడ వాక్యం. It says because your people have sinned against you. నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల అని వాక్యం చెప్తుంది. And the word continues to say in verse 35, and if they pray towards this temple and acknowledge your name and turn from their sins because you have punished them. మనకి ఏం చేస్తామన్నది మనకు గుర్తుండదు. What we speak, what we told, what we behave, we don't remember normally. మనకి ఎవరు గుర్తు చేస్తారు? Who will remind us? మన పనులు ఆగిపోయేవి మనకి రిమైండ్ చేస్తుంది. Our own work, when it is stopped, hurdles are there, that will remind us of our మన sins. మీద ప్రెషర్ లో ఉంటాం చూసారా, అప్పుడు దేవుడు గుర్తు చేస్తారు ఇదిగో ఇది తప్పు అని. When we are pressurized, when we are struggling, then God will remind us. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, Remember నేను this. నేర్పించేది ఏది ఉన్నా కూడా మీకు ఆప్షన్ ఇవ్వట్లేదు. I am not giving you an option. ఇది మంచి అన్నప్పుడు మీరు మంచి తీసుకుంటున్నారు కాబట్టి మీరు వచ్చి కూర్చుంటారు. If it is good, if you know that, you will come and sit on your own. పేతురులాగా నేను వస్తాను అని మీకు ఆప్షన్ ఇవ్వట్లేదు, ఇలా పలికేటట్టు మీకు ఆప్షన్ I am ఇవ్వట్లేదు. not giving you an option like Peter telling that I will also దేవుడు walk on పిలిచిన the నువ్వు water. రా అని ఆయన దృష్టిలో ఆయనకి ఇష్టంగా నువ్వు రా అని పిలుచుకునేటట్టు మీరు ఉండాలి. You should be the way when God calls you, you would come. మీ పిల్లలు ఇంత చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా ఉంటే అమ్మ దగ్గరికి రమ్మ అంటే పరిగెత్తుకుంటూ వస్తుంటే మీ గుండెలో మీ హృదయం మీ ఆర్గన్స్ ఎలా గంతులేసి ఉంటాయి. How joyful it will be when a little child of yours, when you call towards and he will come running towards you. ఎగ్జాక్ట్ గా దేవుడికి అదే ఉంటది, ఏ చేంజ్ లేదు. This is exactly how God will be so much happy when you turn towards him and run. ఇదే ఈ ఆనందము ఈ సంతోషము మీకు చూపించాలనే మీరు రావట్లేదనే దేవుడు శిక్ష గద్దింపు ఇవ్వడం జరుగుతుంది. You are not coming, that's a reason there is rebuke and there is punishment coming into your lives. ఇక్కడికి శిక్ష ఎందుకు? ఆయన తట్టు తిప్పుకోవడానికి శిక్ష. Here this was a punishment for those people because they were not turning towards him. ఎందుకంటే ఆకాశం మూయబడిందంటే వాళ్ళకి పొలాలు లేవు, పొలాలు లేకపోతే భోజనం లేదు, భోజనం లేకపోతే కరువు. Because when the skies are shut, there is no rain. If there is no rain, there will be no crops, no వాళ్ళు harvest. No ఒప్పుకొని- harvest means famine. వాళ్ళు ఒప్పుకొని దేవుడి తట్టు తిరగడం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. దీన్ని పక్కన పెట్టి ప్రభా సారీ లార్డ్ ఇంకెప్పుడు నేను అట్లా చెయ్యను లార్డ్ అంటారు. సారీ చెప్తున్నారు అంటే నువ్వు మళ్ళా తప్పు చేస్తావు అని అర్థం నా దృష్టిలో. They pray and they acknowledge. Here when people simply say, I'm sorry Lord, I will not do this mistake. If you say sorry means, that means you are going to repeat that mistake కానీ again. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు నీకు విరోధంగా పాపము చేశారు కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు రియలైజ్ అయ్యి నీ తట్టు తిరిగారు అనుకో వాళ్ళకి విడుదల దయచేయి అని ప్రార్థన చేస్తున్నారు. Here he is praying, they are getting the punishment for the sins they have rendered. But if they acknowledge, if they pray towards you, please forgive their sins నువ్వు and help them. ఆకాశమందు విని
It says, then hear from heaven. ఈ ఆకాశం నుంచి నువ్వు విని నీ దాసులకు ఇశ్రాయేలును నీ జనులు చేసిన పాపములు క్షమించు అని అడుగుతున్నారు. Hear from heaven and forgive the sins of your servants, your people Israel. వాళ్ళకే కాదు, దేవుడు తెలియకపోయినా కూడా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేశారు చూడండి. And God, he was praying not only for the people of Israel but to all the people. 37, 38, 39 చూడండి. Now read verse 37, 38 and 39. 37, 38, 39 వచనములు. దేశమందు క్షామము గాని తెగులు గాని గార్పు దెబ్బ గాని చెత్త పట్టును గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను వారు శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి చేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను. ఇప్పుడు ఆపేసేయండి, ఇది ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. This is exactly what is happening. Verse 37, famine, plague, ఇది నేను వాక్యంగా చదవడం కాదు. It's not just a word that I am reading. వాక్యం కాదు, నేను డిజైన్ చేసి తర్వాత కూడా ఏం జరగబోతుందో కూడా ముందుగా ఆలోచించి చెప్తున్నాను నేను. I'm discerning and I'm telling you what's going to happen. 38వ వచనం verse 38. ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఆపండి, చూసారా? ఇశ్రాయేలీలో ఒక వ్యాధి గురించి తెలుసుకోవాలంటే మన మనోవ్యాధి తెలియాలి. If you want to know about a disease, you have to know the disease of your heart. మన హృదయంలో ఉన్న వ్యాధి ఏంటో తెలియాలి. You should know what is the diseases of your ఏ heart. బలహీనత కలిగిన వ్యాధి ఉందో తెలియాలి. What disease means, the weaknesses of your ఎందులో heart. బలహీనతతో కృంగి కృషించిపోతున్నామో తెలియాలి. You should know which areas are really stumbling ఆ blocks. వ్యాధి మనకు తెలియాలి. You should know the weaknesses of your మన heart. వ్యాధి మనం తెలుసుకునే స్థితిలో మనం ఉండాలి. You should know your spiritual sicknesses or ఒకళ్ళు spiritual weaknesses. చెప్పనవసరం లేదు, You don't have somebody to come and tell you. మీరు తెలుసుకోవాలి. You should know it on your ఆ own. మనోవ్యాధి తెలుసుకొని ఒప్పుకోవాలి. You should know and you should acknowledge. ఇవన్నీ నువ్వు ఈ వ్యాధులు మిడతలు ఇవన్నీ మీరు వింటున్నారు కదా ఇప్పుడు కూడా ఇవన్నీను. You've been hearing about plagues, famines, locusts, caterpillars, attacks. ఈ తెగుళ్ళు గాని వ్యాధి గాని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుని కదా ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకుంటారు కదా. The people will know the reason why they are having these troubles. వాళ్ళు ఇక్కడ ముసుగు వేసుకోవడం వల్ల ముసుగు దేనికి కూడా పడిపోతుంది. And because they have put a veil, even their heart has been veiled. మెయిన్ ఇక్కడున్న ముసుగు తీయడం మానేసేసి ఇదేసుకుందాం అని అంటున్నారు. They are focusing upon the physical veil. God is not talking about the physical ముందు veil. ఈ ముసుగు పోవాలి. But above all, remove the veil from your heart. మనోవ్యాధి అన్న ముసుగు తీయాలి. You have to remove the veil from your heart. ఏదైతే నా లోపల ఉందో ఆ ముసుగులు తీయాలి. You have to remove the veil or remove the weakness from ఈ your heart. ముసుగులన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ దాచుకుంటానికి నేను పెద్ద ముసుగేసుకుంటాను. And to hide all those things, I am putting a veil. మన మనోవ్యాధిని గుర్తించి దాన్ని తీయడం ముఖ్యమైనది. Therefore, it is good to acknowledge and know the weaknesses and sicknesses of their heart. మనోవ్యాధిని తెలుసుకొనును కదా అని అంటున్నాడు ఇక్కడ. He is telling they know their heart, afflictions of his own heart. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు. అంటే నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు నీ హృదయం ఎరుగును. When you are నీ praying, శరీరం ఎరగరు, నీ చేతులతో చేసే మంచి పనులు కాదు చూసేది, నీ హృదయం ఎరుగుతారు. అందుకు నేను హృదయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. God is not bothered about your external worship or the way you are doing with your hands and your external movements, but He is particular about the heart. That's the reason God knows the thoughts. ఎక్స్టర్నల్ చూసుకుంటూ మనం పోయామనుకోండి, ఆ హృదయాన్ని చూడలేము, ఆ మంచితనాన్ని మనం చూడలేము. If you focus on the external related things, you cannot know the goodness in the heart. లోపల మంచితనం ఉందనుకోండి, ఎక్స్టర్నల్ లో ఎలా ఉన్నా కూడా ఆ మంచితనమే హైలైట్ అవుతుంది. If the internal aspect of the heart is good, their external also will be highlighted likewise. అలాగే పరదేశులు అని అడుగుతున్నారు చూడండి. Then even the people outsiders, the foreigners also. చూడండి 42-43 వర్సెస్. 42-43 వచనములు. నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువును ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు ఆ లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిదని తెలుసుకొందురు. వాళ్ళు తెలుసుకుంటారు అంటే ఏ మందిరము తట్టు మీరు తిరిగి ప్రార్థన చేస్తారు? 41, 42, 43. If that is the case, means which temple will you look and will you know? ఇజ్రాయెల్ ఎక్కడుందా అని తిరిగి మనం ప్రార్థన చేస్తామా?
Now, where is Israel? Should we look at the location of Israel and then pray? That's not the what వాళ్ళ aspect. వైపు తిరిగి వాళ్ళని ఆశీర్వదించడానికి నువ్వు అటు తిరగాలి. But to bless them, you have to bless them towards any కానీ నీ direction. హృదయమే ఇశ్రాయేల్ ఒక దేశం లాగా ఉండాలి. But your heart should be like the nation Israel. ఎందుకంటే ఈ హృదయం అన్నది చాలా అవసరం మనకి. And this is very, very important. ఈ దేవాలయంలో నువ్వు చూస్తేనే ఏదైనా చేయగలుగుతావు. Only when you see with your internal temple, you ఇప్పుడు cannot ఈ say anything else. దేవాలయం తట్టు తిరగాలి. ఈ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేయాలంటే నీలో ఉన్నది చూసుకొని ఈ దేవాలయం తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి. You have to turn towards your internal temple, that is you, and then pray. నీ హృదయం దేవునికి ఆలయం అని నువ్వు ఎరగువా అని అడిగారు. And the Lord is telling, do you not know? అప్పుడు లోకంలోని ప్రజలు నీ నామము ఎగిరిగి ఇశ్రాయేలులకు నీ ప్రజల వలె నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆ మందిరం ఎవరు? మీరే. You are the temple, therefore you have to guard your temple very well. ఇలాగ దేవుడు తట్టు తీసుకొచ్చాడు అపోస్తలుల పౌలు. This is how God used Apostle Paul. పరదేశులు అంటే దేవుని ఎరుగని జనులు అని అంటాం. Foreigners are those people who do not know God. దేవుడు ఎరుగని జనులు అంటే ఆయన తెలుసు, ఆయన ఎవరు, ఆయన ఏం చేయగలరో తెలియదు కదా. They know God, but they do not know what God is capable of. అందుకనే దేవుని ఎరుగని జనులు అని అంటారు. That's the reason people who do not know God. దేవుడు ఎవరు, ఆయన ఏమి చేయగలుగుతారు, ఆయన కోసం నేను ఏం చెయ్యాలనేది నువ్వు తెలుసుకుంటున్నావు అంటే నీకు దేవుడు ఎవరో తెలుసు అని అర్థం. But if you know God and if you are walking in obedience to God, that means you know who God దేవుడు is. ఎవరో నీకు తెలుసు, ఆయనకి నువ్వెవరో తెలుసు. You know who God is, and God also knows who you are. అతను నాకు తెలుసు అని ఆయన కూడా చెప్తారు. And God will say, yes, I know this person. అంటే ఈ 41 to 43 వర్సెస్ ఎప్పుడు మీరు మర్చిపోకండి. Never forget verses 41 దీని to 43. ద్వారానే మీరే దేవునికి ఆలయము, మీ హృదయం పశ్చాత్తాపంతో ఉన్న హృదయంతో ఎంత మందిని రక్షించుకోవచ్చు. With a true repentant heart, you can save as many people as ఏ possible. సువార్త అక్కర్లేదు, మీ మంచి ప్రవర్తన దేవుని యొక్క సువార్త నేను చెప్తున్నా. Your genuine repentance itself will be a great gospel sharing. ఇది నా అనుభవ జ్ఞానంలో జరిగింది. ఇది This is purely out of experience I'm ఇలాగ telling. అనేక మందిని దేవుడు రక్షించుకున్నారు. Like this, many people have been saved. నా ద్వారా అనంట్లా, I'm not telling through me. దేవుడు రక్షించుకున్నారు. God saved many people. దేవుడు రక్షించుకున్నారంటే దానికి సాక్ష్యం ఏంటి? What is the proof that God had saved? ఆయనకి ఇష్టంగా నేను జీవించడం వలన, వాళ్ళు మారడం వలన దేవుడు రక్షించుకున్నారు. God was able to save those people because of the transformation that took place in my heart. మనల్ని రక్షించుకుని వాళ్ళని రక్షించారంటే దేవుడు రక్షించారు అక్కడ. When He has saved us and saved them, means it is మనిషి God. అనే కాదు, It's not man. He cannot మనిషి save దేవుని anybody. చేతిలో ఒక వస్త్రము, ఒక పొరుల్, ఒక వస్తువు కింద మనల్ని వాడుకుంటారు. Man is nothing but a vessel, an instrument, and in the hand of God. కానీ వాళ్ళందరూ నీ జనులు సంబంధులు కాని పరదేశులు అని అన్నారు అక్కడ. Here says the people who are foreigners. కాబట్టి నీ వాక్యము విని నీ గురించి తెలుసుకుని ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేశారనుకో, వాళ్ళను కూడా నువ్వు విడిచిపెట్టి ఆశీర్వదించు అని అడుగుతున్నారు. And here is telling, here in heaven your dwelling place, even to the foreigner who calls unto you. కాబట్టి ప్రతి విషయంలో మీరు 39 వర్స్ మళ్ళీ చూడండి ఒకసారి. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి అని ఉంది అక్కడ. Then here in heaven your dwelling place, and forgive and act and render to each whose heart you know according to all his ways, for you only know the hearts of all the children of ఈ man. రోజు ఆ మందిరం మీరే. Today the temple is you. మీరు ఆ మందిరం పెట్టుకుని మీరు వెళ్తున్నారు కాబట్టి, ప్రతి మనిషిని రక్షించుకోగలుగుతున్నారంటే ఆ మందిరంగా మీరు మార్చబడుతున్నారు కాబట్టి. You are able to save many people is because you have been transforming into your temple of living God. మందిరం మీరని ఎలా చెప్పగలుగుతారు? How can you say that you are the మిమ్మల్ని temple? చూసి, మీ సాక్ష్యం చూసి వారు దేవుని తట్టు తిరుగుతారు. With your testimony people are going to transform towards you. కానీ వాళ్ళు ఇర్మియా దగ్గరికి ఏ విధంగా వచ్చారు? But the people in Jeremiah, how did they come to ఇవన్నీ Jeremiah? ఇశ్రాయేలు జనాంగం కోసమే ఇంత మంచి ఆశీర్వాదం దేవుడు ఇస్తే కూడా వాళ్ళు ఏ విధంగా మార్చుకుంటున్నారంటే దేవుణ్ణి సీరియస్ గా తీసుకోలేదు. థింగ్స్ ఆర్ గ్రాంటెడ్ అన్నట్టు తీసుకున్నారు వాళ్ళు. They took God for granted. They did not take him seriously. They were very careless. ఆయన దేవుడు క్షమిస్తారు మన కోసం, ఎందుకు క్షమించరు ఏంటి? God ఇట్లా will- తీసుకుంటారు. God will indeed forgive them. Single వాళ్ళు point. డిసిషన్ తీసుకుని దేవుడి దగ్గరికి రావడం అనేది సరైనది కాదు.
they are coming with a wrong agenda, decided already, and coming to the prophet is wrong. అటువంటి వారు దేవుని చిత్తం కోసం వచ్చినా వారిలో దేవుని రక్తము గాని దేవుని చిత్తం గాని పని చేయదు. If the people come with the already decision and the wrong intention, the blood of Jesus Christ or the word of God will not have any impact in their lives. పైకి మాత్రము ప్రవక్త దగ్గరికి దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు ప్రదర్శించారు. But when they came to the prophet, they came as if they are wonderful followers of God. వాళ్ళు ఇంకొక తప్పు చేసింది ఏంటంటే దేవుడిని సత్యసాక్షిని అంచి సత్యసాక్షిగా ప్రమాణం చేస్తున్నామని ఆయన ముందు పెట్టేశారు. And they also made God as a faithful witness between them. నువ్వు చెప్పిన మాటలు మేము జరిగిస్తాం, ఒకవేళ జరిగించకపోతే దేవుడే మా మీద సాక్ష్యంగా ఉంటారన్నారు చూసారా, అదే వాళ్ళని శిక్షలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. They said that that one word that they said, that God himself will be a faithful witness against us, that it led him to sin. ఒక్కటి చెప్పనా, మనం ఎలా ఉన్నాము ఏంటి దేవుడికి తెలియదు. Does not God know who we are or what we are? ఎలా వస్తున్నామో తెలియదు. Does he know the intention why we coming? ఎలా చూస్తారో తెలియదు. Do we not know how he కానీ sees? ఈ ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే నేను ఎందుకు తెలుసా మీకు దేవుడి ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. You know the reason why I'm not able to explain the love of God? బియాండ్ ఉంది కాబట్టి. Because it's beyond, it's so huge. ఈ విధంగా వచ్చినా కూడా వాళ్ళని కాపాడడానికి వాళ్ళు మనసు నిమ్ముకుంటారు చూసారా. దేవుడు నాకు ఆ మనస్తత్వము, ఎంత మంచి మనస్తత్వం దేవుడికి ఉంది, అలా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. The intention was so good. That's the reason God also wants us to change. ఇక్కడ వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో చూసాం మనము. We see the various mistakes. వాళ్ళ ఉద్దేశంతో వచ్చారు, they came with an agenda, పైకి వేరే విధంగా ప్రవర్తించారు, and they behaved differently. వేరే ముసుగేసుకుని వచ్చారు. They came with a veil. నువ్వు చెప్పిన మాటలు మేము వింటాము, ఒకవేళ వినకపోతే దేవుడే మాకు సాక్ష్యమని స్టేట్మెంట్ They ఇచ్చారు. said whatever God tells, whether we like it or not, we will obey. ముఖ్యంగా వాళ్ళకి మంచి చెడు మేలు కీడు వాళ్ళకి తెలుసు. They wanted God to be a witness, and above all they know the difference between good and అందుకనే bad. వాళ్ళు మాకు మేలు కలుగునట్లు అనే పదం వాడారు అక్కడ. That's the reason they said it may be well with us. మేము మన దేవుడైన మాట వింటాము అని అంటున్నారు. Then they said when we obey the voice of the Lord your వాళ్ళకి God. దేవుడు తెలుసు, మంచి చెడు తెలుసు, దేవుడి దగ్గర విచారణ చేయడము తెలుసు, దేవుడికి కోపం ఉంటుందని తెలుసు, దేవుడు శిక్షిస్తారని తెలుసు, అన్ని తెలుసు. కానీ ఎట్లా ప్రవర్తించారు చూడండి. They know everything. They know good and bad. They know everything aspect and how the punishment would be. They know everything. ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు 42:3 3rd verse 5th verse 6th verse ఎప్పుడు మర్చిపోకండమ్మా. Never forget Jeremiah chapter 42 verses 3, 5 and 6. మరలా విధేయత అంటే ఏంటో కూడా తెలుసు వాళ్ళకి. And they also know what obedience is all about. కాబట్టి ఈ విషయాల్లో మనం దేవుని ఇచ్చిన ఆజ్ఞను జరిగిస్తున్నామా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేసేసుకుంటాం ఇందులో. Therefore we can confirm whether we are walking in obedience or not. మన ఆత్మీయ జీవితం ఎక్కడుందో ఇది చెప్పేస్తుంది. Our spiritual journey and walk is clearly visible through these verses. చూడండి జెర్మియా 7:22 చూడండి. ఇర్మియా 7వ అధ్యాయము 22వ వచనం. జెర్మియా చాప్టర్ 7 వర్స్ 22. నేను ఐగుప్తు దేశముల నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చిని గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయో ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. Jeremiah chapter 7 verse 22. For in that day that I brought them out of the land of Egypt, I did not speak to your fathers or command them concerning burnt offerings and sacrifices. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరుల్ని రప్పించిన దినం. అక్కడ ఆయన చూడండి, నేను అడిగానా దాన బలులు ఇమ్మని? Did God ask for sacrifices and burnt offerings? నేను అడిగానా? Did నేను God? అట్టి ఆజ్ఞ వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ మీకు ఇవ్వలేదే. God did not give any commandment at all. నేను ఇచ్చింది మోషేకి. God gave instruction to Moses. వాళ్ళు పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వస్తే ఏం చేయాలో చెప్పమంది వాళ్ళకి, నీకు కాదే. The instructions was given to Moses. If they repent, then give them. చూడండి, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పనే లేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞను ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏంటి ఆజ్ఞ? నెక్స్ట్ వర్స్ చూడండి. In next verse you find what was the actual commandment that God had given. Read verse 23 now. 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు.
మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. Verse 23, but this command I gave them, obey my voice, and I will be your God, and you shall be my people. Walk in all that way that I command you, that it may be well with you. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. This is exactly the words of Lord Jesus Christ. ఎగ్జాక్ట్ గా ఆయన ఏమి కోరుకుంటున్నారో అదే. Whatever he says, Jesus Christ said the same thing. ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, అది గలేషియన్స్ 5:22-23 వర్సెస్. అదేంటి తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథంలో అది జరిగిస్తే వాళ్ళు పొందుకునే ఫలములు కాదు, ఫలము. The fruit of the Spirit is clearly mentioned in Galatians chapter 5. ఈ ఫలాన్ని దేవుడు మనందరికీ ఇస్తున్నారు. ఈ ఫలం మనకు ఉందా లేదా చూడటానికి ఆయన కిందకు వచ్చింది. The Lord Jesus Christ came to see whether we are fruitful or not. That's the reason he came down. అందరూ కూడా ఫిగ్ ట్రీ అని చెప్పని అంటారు. Everybody's focus is upon that fig tree. ఫిగ్ ట్రీ ఎవరు కాదు, మనమే. We are that fig tree. ఆయన మనల్ని చూస్తూ ఉంటారు, ఫలం ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. He will come all of a sudden and see whether there is fruit on the tree or not. అది చూడటానికి వచ్చినప్పుడు లేకపోతే ఏమైపోతాం? What will happen if the tree doesn't bear any fruit? It is just a dry one. ఆత్మీయంగా చనిపోయినట్టే. It is like the spiritual death. దానికి సంబంధించింది ఆయన చెప్పారు అక్కడ. And he is concerning that he was talking about the fruit. అది మొత్తము ఆజ్ఞ ప్రకారము, దేవుని వాక్య ప్రకారము మనకి ఇచ్చినది. And that is the commandment that God has given us, that we should bear fruit. ఆయన అంటారు, నేను ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి మీరు వేరే రూల్స్ పెట్టుకుంటూ మీరు వెళ్ళిపోయి నేను ఇచ్చినట్టు మీరెందుకు ఫీల్ అవుతున్నారు? God is telling, I did not give you all these commandments, you get on your own, but what I told you, do that. ప్రతి విషయము కూడా మనం ఆలోచించుకుని మాట్లాడాలి. We have to know everything before we దేవుడు speak. ఏ ఆజ్ఞ ఇచ్చారు, నేను ఏమి ఇవ్వలేదు అని అంటున్నారు ఇక్కడ. God is telling, I have not commanded you to do like this. కాబట్టి Also, దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నేను ఆజ్ఞ ఇవ్వలేదే, మీకు ఈ ఒక్క ఆజ్ఞ ఇచ్చానని చెప్పి దేవుని వాక్యానుసారము ఆయనకి ఇష్టంగా జీవించడమే ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. and in verse 23 he says, obeying my voice and I will be your God. That's the only commandment that God had given. ఏ ఆజ్ఞలో మనం ఉన్నాం? What commandment are we in? ఇదే ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు మనకు And this నేర్పించారు. is exactly what Lord Jesus Christ taught us ఇదే also. నేర్పించారు. This is what he taught us. ఇది తప్ప వేరేమి నేర్పించలేదు He ఆయన. didn't teach us anything else. నెక్స్ట్ వర్స్ చూడండి. Next verse. 24వ వచనం. అయితే వారు వెనకపోయిరి, చెవియొగ్గుకుండిరి, ముందుకు సాగక వెనక దీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. చూసారా? Verse 24. But they did not obey or incline their ear, but walked in their own counsels and the stubbornness of their evil hearts, and went backward and not forward. దానికి కారణం ఏంటి? What is దేవుని the... ఆజ్ఞ, నీ ఆజ్ఞ. Now Jeremiah 7:24 was read. This is God's commandment. అంటే 24th వర్స్లో దేవుని ఆజ్ఞ అయితే మీరు ఆజ్ఞ ప్రకారం వెళ్తాను, ఇది నీ ఆజ్ఞ కాబట్టి వినకుండా చెవియొగ్గకుండా ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. Now Jeremiah 7:24 clearly says they did not obey, they did not incline the ear. Instead of moving forward, they went backward. అంటే దానికి అర్థము వాళ్ళ ఆజ్ఞ ప్రకారం వెళ్తున్నారు, దేవుడి ఆజ్ఞ కాదు. That means they were going in their own counsels and వాళ్ళ their own చిత్త ప్రకారం stubbornness. వెళ్తున్నారు, దేవుడి చిత్తం They కాదు. were going with their own will, not with the will of God. వాళ్ళ దృష్టికి అనుకూలంగా వెళ్తున్నారు, They దేవుడి were- దృష్టికి కాదు. They were not walking in God's obedience, they were doing their own stubborn heart was telling. అటువంటి మనుషులకు దేవుడిచ్చిన జవాబేంటి? What is the answer to those people in Jeremiah 7:24? వారు అడిగారు కదా, Because they asked, దేవుడు అడిగినది తెలుసుకోమని చెప్పారు కదా. they asked, find out from God. చూడండి, జెర్మియా 42:9. ఇర్మియా 42వ అధ్యాయము 9వ వచనం. జెరమయా చాప్టర్ 42 వర్స్ 9. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపముందియున్నాను. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్లిగింపక నాటెదను. Jeremiah chapter 42 verses 9 and 10 has been read. Thus says the Lord God of Israel, to whom you sent me to present your plea for mercy before me. ఇదిగో ఆయన ఏం For him. చెప్తున్నారో మీతో చెప్తున్నాను. Whatever God told, I'm telling it to you. ఆయన ఏమన్నారు? తొందరపడక, He's saying, don't be hasty. తొందరపడక. Don't take hasty decisions. అన్ని మంచిగా కనబడతాయి, తొందరపడక. It appears to be very rosy, but don't take hasty decisions. ఈ తొందరపడక అంటే క్విక్ డిసిషన్, క్విక్ రియాక్షన్. ఈ క్విక్ వద్దు అంటున్నారు. He's saying, don't be rash in your decisions, don't be quick in your thoughts, don't be quick in వాళ్ళు reactions. ఏ ఇంటెన్షన్ తో వచ్చారో తెలుసు, God knows what intention they came from. ప్రవక్తకే తెలుసు. The prophet also knows.
అయినా కూడా వాళ్ళకి మంచి చేయడానికి వెళ్ళారు, కానీ అక్కడ ప్రవక్త కూడా వేషధారణగా ప్రవర్తించలేదు, దేవుడు కూడా అలా ప్రవర్తించలేదు. God and the prophet behaved wisely. మీరు తొందరపడకుండా ఈ దేశములో కాపురమున్న ఎడలా అని అన్నారు. And here the Lord was telling, don't be quick in taking decisions. దేనికి భయపడన అవసరం లేదు. He మీరు says, do not be afraid of anything or the king of మిమ్మల్ని Babylon. పడగొట్టను నేను. God says, I will not తొందరపడి hand you డిసిషన్ over. తీసుకుని వెళ్ళొద్దు. God is saying, I'm saving you, I'm not going to deliver you, don't ఈ take decisions. దేశంలోనే మీరు ఉంటే, If you are going to stand or stay in నేను this land, చెప్పినట్టు మీరు వింటే, if you remain in this land and if you obey, నీకు దేవుని చిత్తం కావాలా, ఆయన మాట విను. if you want God's will to happen, then obey him. నా మాట కాదు, ఆయన మాట విను. Obey God. ఆయన మాట విన్నావనుకో నిన్ను పడగొట్టకుండా నిలబెడతారు. If you obey to God's voice, you will not be plucked, but you will be established. మిమ్మల్ని పెళ్ళగించకుండా మరలా నాటుతారు, మరలా నిలబెడతారు, మరలా ఆత్మీయంగా నడిపిస్తారు. He say, I will not pluck you up, I will not relent, or I will relent of disaster that I did to you, I will not pull you down. ఇది దేవుడి చిత్తము. This is God's will if you remain in ఇందులో this land. న్యాయం ఉంది, And there is justice here. విశ్వాసం ఉంది, There is నమ్మకం faithfulness ఉంది, here. There is faith here. విధేయత ఉంది. There is obedience here. దేవుడి దృష్టిలో దేవుని చిత్తం కనబడుతుంది. And God's will you can see, and God's plan also you can ఇది see. నాకు కావాలి, This is exactly what I want. ఉన్నావనుకో నేను నిలబెడతాను, పడగొట్టను అని The అంటున్నాను. Lord is telling, if you do this, I will build you up and not pluck you down. ఇది జీవము కలిగిన దేవుడు నోట్లో నుండి వచ్చిన వాక్యము, మనిషి నుండి వచ్చింది కాదు. These are the words of God. It's not come from any man. కానీ దేవుడి దృష్టిలో దేవుని చిత్తం కనబడుతుంది, చూసారా? But in God's sight, we see the God's will happening. తొందరపడితే ఎట్లా ఉంటుంది? But if you take quick, hasty మన decisions, దృష్టిలో మన చిత్తం కనిపిస్తుంది. then if you are quick and hasty decisions, then we see our eyes and our will మన happening. దృష్టిలో మన చిత్తము రకరకాలుగా తీసుకెళ్తుంది. Our own decisions, our own eyes will lead us to so many తప్పులు areas. చేసే పరిస్థితులు కూడా It తీసుకురావచ్చు. will lead us to doing a lot of mistakes and sins. అందుకనే మనుషులు ఎక్కడ తప్పు చేస్తారంటే తొందరపడి తీసుకునే డిసిషన్స్ లో ప్రాబ్లం అవుతుంది. Many people fall into various struggles and troubles because of the quick decisions that they take. చూడండి, అపోస్తల పౌలు ఏమన్నాడు చూపిస్తాను. Acts 15:13-19 వర్సెస్. Acts chapter 15 verses 13 to 19. అపోస్తల కార్యము 15వ అధ్యాయము Acts chapter 15 వారు verses 13 చాలించిన to 19. తర్వాత 13వ వచనం నుండి, వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్ని జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించునో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములో సరిపడి ఉన్నవి. ఆపేసేయండి. ఏమన్నాడు? ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. చూసారా, ప్రవక్తల వాక్యాన్ని ప్రతి చోట కూడా ఉపయోగించారు వీళ్ళు. In Acts 15:15 we see, and with this the words of the prophets agree just as it is written. ప్రవక్తల వాక్యము, ప్రతి విషయంలో ప్రవక్తల వాక్యం ఎందుకు తీసుకున్నారు? అది దేవుడి వాక్యం కాబట్టి తీసుకున్నారు. They took the words of the prophets because these are the words of God. ఇప్పుడు షూనేమీరాలు ఎలీషాను ఎలా చూసింది? How did the Shunammite woman look at Elisha? ఒక ఎలీషా ప్రవక్తలాగా చూడలేదు, దేవుని ప్రవక్తలాగా చూసి దేవునికి మహిమ తీసుకొచ్చింది. She did not see Elisha as a man, she saw him as a man of God, and then God's word is spoken through the అందుకనే ఈ prophet. దేశం మీదకి వచ్చే కరువు నుండి ఆమెను కాపాడి రక్షించారు. That's the reason Elisha was able to save her from the famine that was going to afflict. ఆమె పెద్ద ధనవంతురాలు. And she was a very wealthy woman. ఒక్క క్వశ్చన్ కూడా వేసుకోకుండా వెంటనే బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది అంతే. Without any questions, without any doubt, she just moved out of the కానీ land. ఆమె కష్టపడలేదు, చూసారా? ఆమె ఆస్తి సమస్తము ఆ రాజు వెతికించి ఆమె చేతిలో పెట్టాడంటే ఇది దేవుని చిత్తము, దేవుని మాటకు విలువ ఇవ్వడం వలన ఆ ప్రొటెక్షన్ వాళ్ళకు దొరుకుతుంది. But when she came after the famine, the king handed over the crops, the land, and everything that was due to that woman. ప్రవక్తల వాక్యంలో సరిపడి ఉన్నవే మీరు నేర్చుకుంటున్నారు. అపోస్తల పౌలు కూడా అదే Apostle మాట్లాడుతున్నారు. Paul says, and with this the words of the prophets agree just as it is written. 16th verse చూడండి. Verse 16. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడుమవారును నా నామమును ఎవరికి పెట్టబడునో నా నామము ఎవరికి పెట్టబడునో. నెక్స్ట్, ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, ఎస్, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి
దానిని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువును సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టగా అయిపోయింది. ఎవరిని మనం కష్టపెట్టద్దు. Verse 19 very clearly says, we should not trouble those of the Gentiles who turn towards God. Therefore, we should not trouble anybody. కష్టపెట్టద్దు మనం. We should not trouble anybody. ఎందుకంటే దావీదు గుడారము మరల కట్టబడాలి. Because the tent of David is being fallen, it's rebuilt again. కట్టేశారని నేను అంటలేదు. I'm not telling it's built. కట్టబడుతూ ఉండాలి. It has to be built. ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నీ మీద కట్టబడాలి. If you are the person, you should be built నువ్వు upon this. ఉన్నావంటే నీ మీద దావీదు గుడారం కట్టబడాలి. Therefore, your temple should be built. నీ మీద ఏ గుడారం ఉంది ఆ గుడారం కట్టబడాలి. ఒక్కొక్కరి మీద దావీదు గుడారం కట్టబడాలి. Every person should be built upon with the tent of David. అది మనకి కావాల్సింది. And this is very important. ఇది తప్పక జరుగుతుంది. ఇది And this will definitely take ఇది place. వింటుంటే ఎంత సంతోషం ఉందో నాకైతే. How joyful it is to hear this. కట్టబడుతుంది. దావీదు గుడారము కట్టబడుతుంది. అది కడుతున్నాం. ఒక్కొక్కరి మీద కట్టుకుంటూ వెళ్తున్నాం. అది హృదయమే మెయిన్ పునాది. The tent of David is being rebuilt and the tent of David is restored and you are the temple. దేవుడు ఏమన్నారు తెలుసా? అలా కట్టిన తర్వాత ఏమవుతుంది? What happens after the temple is been built? 36 చూడండి. Ezekiel 36 verse 36. హెజ్కేలు 36వ అధ్యాయము 36వ వచనం. ఎజెకియల్ చాప్టర్ 36 వర్స్ 36. ఎందుకంటే వాళ్ళు ఒక్క నిమిషం ఉండమ్మా. వాళ్ళతో ఏమన్నారు? మీరు త్వరపడక ఈ దేశంలో ఉండిన ఎడల నేను మిమ్మల్ని నాటుతాను, స్థాపిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను అన్నారు. చూసారా? దానికి దేవుడు ఇంకా బియాండ్ ఏం చేయగలుగుతారు అన్నది పాయింట్స్ చూపిస్తున్నాను. In Jeremiah 42 we see God saying, if you dwell in this land, I will not pluck you but I will plant you. I will not bring a disaster but I will bless you. I am showing you that point. Ezekiel 36 verse 36. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దానిని నెరవేర్తును. Then the nations, Ezekiel 36 verse 36, then the nations that are left all around you shall know that I am the Lord. I have built the ruined places and replanted that which was desolate. I am the Lord, I have spoken and I will do it. ఇది చాలా హ్యాపీ ఉంది. ఇది ఎంత బాగుందంటే వినేటప్పుడు, అంటే ఆయన మాట ఇస్తున్నారు. The Lord is giving us a నేను word. దానిని నెరవేరుస్తాను అని మాట ఇస్తున్నారు. ఆయన God says, I have spoken and I will do it. ఆయన మాట ఇస్తున్నారు. అనిశ్యం శైలి అంటే ఆయన ఓన్ పీపుల్, ఆయన సొంత మనుషులు. సొంత మనుషులకి ఆయన మాటిస్తున్నారు అక్కడ. He is giving a word to his own special possession, his own people. దాన్ని నెరవేరుస్తాను అంటే మనం ఆ చిత్తంలోకి వచ్చామంటే మిగతావన్నీ ఆయన చేస్తారు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన చిత్తంలో వచ్చి కూర్చుని ఆయన మాట వినాలి. All we have to do is to come into the will of God and hear his word and all things will be accomplished in your life. మిగతావన్నీ ఏం చేయాలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. Everything he knows what to do and how to do. Thank you, Lord. ఒక్కొక్కరు అనుభవ జ్ఞానం మీరు పొందారనుకోండి, నాకు 90% వర్క్ కంప్లీటెడ్. If you do this, 90% of the work is completed. అది ఏంటన్నది మీ ఎక్స్పీరియన్స్ లో మీకు అర్థమవుతుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. And I cannot explain this. You can tell it only through your experience. నెరవేర్చడమే కాదు, నెరవేర్చి ఏం చేస్తారు తెలుసా? He will just not do it. You know what he will do after doing it? చేస్తారో తెలుసా? You know what he would do after doing it? ఎక్సలెంట్, చెప్తాను వినండి. జెర్మియా 31:28. ఇర్మియా 31వ అధ్యాయము 28వ వచనం. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 28. వారిని పెళ్లిగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి యుందును. ఇదే యెహోవా వాక్కు. కనిపెడతారంట మనల్ని. Jeremiah 31:28, and it shall come to pass that as I have watched over them to pluck and break down, to overthrow, destroy and bring harm, so I will watch over them to build and to plant, declares the Lord. He will come to watch over them. ఆయన చిత్తంలో నువ్వు ఉంటే, when you are there in the will of God, ఆయన మాట నువ్వు వింటే, when you obey him, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తే, when you do his will, జరిగించవనుకో, ఆయన నువ్వు అనుకున్న పని ఏదైతే అనుకున్నావో దాని బియాండ్
విధంగా చేస్తానంటున్నారు. When you are obedient to the word of God and in the will of God, beyond your imagination, God will do మీరు that. ఏదైనా మీరు మైండ్ లో పెట్టుకోండి, మీకు జాబ్ కావాలా, బిజినెస్ ఏదైనా సరే, ఆయన మాట విని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఒక స్టెప్ వేయండి, మీరు చూడండి. You obey to the word of God by hearing His word and do His will and examine anything, it is job related or any stumbling block, God will accomplish. ఎందుకు కనిపెట్టుకుంటూ ఉన్నారు? Why is He watching over you? ఎవరైనా లాక్కెళ్తారేమో అని చూడటానికి. Amen. He will watch over you so that nobody will snatch you from Him. ఎవ్వరు ముట్టుకోనివ్వకుండా ఆయన కనిపెట్టి కాపాడుకుంటూ ఉంటారంటే ఎవరుంటారండి అలాగా? Nobody can be snatched. See how good God is watching over అమ్మా you. నాన్న ఎంతవరకు ఉంటారు మన దగ్గర? How much will the parents be with you? ఇప్పుడు దేవుడికి మోషే కాకపోతే అహరోను, అహరోను కాకపోతే దావీదు ఉంటారు. కానీ మనకి ఆయన ఒక్కరే, ఇంకెవరు లేరు. మనకి వేరే ఆప్షన్ లేదు. If Moses is not there, Aaron is not there, David, but for us we have only God. దేవుడు ఒకటి లేకపోతే టక్కని ఇంకొకరిని చూసుకుంటూ వెళ్ళిపోతారు. If you are not available, God will make use of another person. మోషే ఎలా సడన్ గా వచ్చాడు? How did Moses come? పౌలు ఎలా వచ్చాడు సడన్ గా? How did Paul come? అలాగే సడన్ గా వచ్చేస్తారు. Suddenly somebody else will be replaced. ఇంకొకరిని ఎన్నుకుంటారు. He will keep on selecting if somebody is not ready. మనకి వేరే ఆప్షన్ లేదు. But for us, we don't have an option. ఆయనకు ఆప్షన్ ఉంది. He has options. మనకు ఆప్షన్ లేదు. We don't have options. మనకి ఓన్లీ హోప్ ఇదొక్కటే. For us, our only hope is God. కాబట్టి ఇదే మనం పట్టుకోవాలి. And we have to catch out of this only. ఇంకో ఆప్షన్ మనకు లేదు. We don't have any other option. సర్వ మానవ కోటికి ఇదొక్కటే ఆప్షన్. The entire world, the people have only one option. ఇష్టంగా జీవించి ఆయన పట్టుకోవడమే ఒక్కటే ఆప్షన్. To please God and to live in obedience to the word of God is the only option. అంటే ఆయన మనకి చేసిన తర్వాత మన దాన్ని నిలబెట్టి స్థాపించి ఎవ్వరు దొంగలించకుండా ఆయన మనల్ని కనిపెడతానన్నప్పుడు వీరు నెగిటివ్ గా వచ్చారు కదా, వీళ్ళని కూడా ఏ విధంగా కనిపెట్టారా అన్నది ఆలోచించండి. To the people God is telling, I will watch over them. I will, when the people are getting plucked down, break down, overthrowing, see how much intention these people have come with God. ఇక్కడ రెండు చెప్తున్నారు. God is telling both the people. వాళ్ళు ఏ విధంగా ఇంటెన్షన్ తో ఎలాగ ఇర్మియా దగ్గరకు వచ్చారో అవన్నీ చూసి అది కనిపెడుతున్నాను, ఇలా ఉన్నావనుకో ఇలాగ కూడా నేను కనిపెట్టుకుని మిమ్మల్ని కాపాడుతాను. రెండు చెప్పుకుంటూ God is telling about the two categories of people mentioned in Jeremiah chapter 42 about how they came and how God watches over, and here also the other set of people when they have been dethroned, how God will watch over them and build them up. అలాగే జెర్మియా 24:6 ఇర్మియా 24వ అధ్యాయము 6వ వచనం. జెర్మియా చాప్టర్ 24 వర్స్ 6. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లిగింపక వారిని నాటెదను. Jeremiah 24 verse 6. I will set my eyes on them for good and I will bring them back to this land. I will build them up and not tear them down. I will plant them and not uproot them. వారిని స్థాపించి వారిని నాటి అది నెరవేర్చి వాటిని కనిపెట్టుకుంటూ వాళ్ళకి మేలు చేసేటట్టు ఎప్పుడు మేలే చేస్తూ ఉండేటట్టు వాళ్ళ మీద దృష్టి ఉంచి వారికి స్వస్థతనిచ్చి, అబ్బా ఎన్ని ఉన్నాయో చిత్తంలో అన్ని ఉన్నాయి. There is so much of blessings in obeying God's will. అంటే నేను వారి మీద దృష్టి ఉంచి ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని ఇవన్నీ వాగ్దానాలు దేవుడి చిత్తంలో ఆయన మాటలో ఉంటే. All these are promises of God when a person is in obedience to the word of God. 33:6 జెర్మియా ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనం. జెర్మియా 33 వర్స్ 6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. Jeremiah 33 verse 6. Behold, I will bring it to health and healing, and I will heal them and reveal to them abundance of prosperity and security. దేనికి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరిగి మరలా ఆయన చిత్తంలో ఉంటూ ఆయన మాట వింటే వారికి ఈ విధంగా సత్య సమాధానాలను సమృద్ధిగా బయలుపరచెదను అని అంటున్నారు. He will restore everything to the person who repents and turns towards him. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వారు రక్షింపబడతారు. Wherever you go, they will be saved. ఎందుకంటే మిమ్మల్ని నెరవేర్చేవారు, మిమ్మల్ని కనిపెట్టుకునేవారు, మీకు మేలు చేసేవారు,
మిమ్మల్ని నాటేవారు స్థాపించేవారు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి మీకు మంచే కదా జరుగుద్ది. When there is somebody there to build you up, to plant you and take care of you, watch over you, don't you think it's good for you? ఇక్కడ విని బాగుంది అనొద్దు, Don't- ఇక్కడ విని సంతోషంగా ఉండండి. Don't be just hearers and say it is good, but listen from the heart and say it is good and be happy. ఇవన్నీ మీ లోపల తిరుగుతూనే ఉంటాయి. The words should keep on moving in you. చూడండి జెర్మియా 26:5. ఇర్మియా 26వ అధ్యాయము 5వ వచనం. జెర్మియా చాప్టర్ 26:5. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఇది ఎవరికి చెప్తున్నారు? ఆ ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నారు. God is telling to the people of Israel these words. నేను ఆజ్ఞ ఇచ్చానా, మీరు వినలేదు. I have told you, but you did not listen. 7th verse. Verse 7. 7వ వచనం. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులు అందరూ వినిరి. ఈ వాక్యము విన్నప్పుడు జనులందరూ విన్నారంట. The ప్రవక్త priests- ప్రకటించినప్పుడు. The priests and the prophets and all the people heard Jeremiah speaking these words in the house of the Lord. 8th verse చూడండి. ఇందులో ఒక నేను కనెక్షన్ చూపిస్తున్నాను మీకు. I'm showing you a connection here in verse 8 now. 8వ వచనం. జనులు అందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటల అన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనుల అందరూ అతడిని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు. అంటే దేవుడు చెప్పమన్నది అతను ఆజ్ఞ చెప్పడం జరిగింది. Whatever God told Jeremiah to speak, he spoke exactly మీరు the same way. వినట్లేదు అని చెప్పేశాడు. He said, you are not listening. చెప్పిన వెంటనే ఇర్మియా పలికిన మాటలకి అక్కడ యాజకులు ప్రవక్తలు వీళ్ళందరూ ఆ మాటలు విన్నారు. So the priests and the prophets heard whatever Jeremiah spoke. దేవుడు చెప్పిన ఆజ్ఞనే వాళ్ళు చెప్తే వాళ్ళు విని వాళ్ళకి కోపం వచ్చింది. And they were so much infuriated when they heard the words of the కోపంతో prophet. ఎలా తీసుకున్నారు? అయ్యో ఇతను మరణ శిక్షానికి ప్రాప్తుడే, ఎందుకు ఇలా పలుకుతున్నాడు అని ఆ జనులు వాళ్ళ దృష్టికి, వాళ్ళ చిత్తంలో, వాళ్ళ మాటకి, వాళ్ళ అనుగుణంగా ఇర్మియాని ఇలా పలికారు. They were very angry with Jeremiah. They said because he did not speak favorable words, he said he shall die. 9th verse చూడండి. Verse 9. మరణ శిక్ష నొందుదువు అని అన్నారు. నెక్స్ట్ చూడండి. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవననియు నీవు ఎలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో ఇర్మియా యొద్దకు కూడవచ్చిరి. నువ్వు ఎలా చెప్తున్నావు? ఇది దేవుడు ఆలయం, ఇది నువ్వు ఎలా పలికేస్తున్నావు? ఇది నాశనం అయిపోద్దని నువ్వు ఎలా చెప్తున్నావు అని వాళ్ళందరూ ప్రవక్త చుట్టూ కూడిపోయి అతని పాయింట్అవుట్ చేస్తున్నారు. Verse 9 has been said like this. Why have you prophesied in the name of the Lord, saying this house shall be like Shiloh, and this city shall be desolate without inhabitants? And all the people gathered on Jeremiah in the house of the Lord. నెక్స్ట్ వర్స్. Verse 10. 10వ వచనం. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరంలో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగు అనిరి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధంగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అంటే వీళ్ళ మాటలు అందరూ ప్రతి వాళ్ళు నమ్మేశారు. ఎందుకంటే లోకానుసారంగా ఉంటే అన్ని కరెక్ట్ గానే అనిపిస్తుంది, లోకపరంగా అది కరెక్ట్. అది All the people believed negative things only. They did not take it positively because according to the worldly ways, they think it's correct. 12th verse చూడండి. Verse 12. 12వ వచనం. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణముకు విరోధముగాను మీరు వినిన మాటలు అన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. అతను చెప్తున్నాడు, నన్ను దేవుడే పంపించాడు ఇది చెప్పడానికి అని చెప్పాడు. అంటే ఒక్కొక్క సీక్వెన్స్ చూసారా? దేవుడు ప్రకటించమన్నారు ఏమని? ఇదిగో దేవుడు ఇలా ఆజ్ఞ ఇచ్చారు, మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తానన్నారు, మిమ్మల్ని ఇలా నాటుతానన్నారు, మిమ్మల్ని ఇలా అభివృద్ధి చేస్తానన్నారు, కానీ మీరు ఆయన మాట వినట్లేదు. Look at the sequence by which God had spoken. He said first, Jeremiah told to the people, see, God wants to plant you, bless you, not destroy you, but you are not listening to him. అది వీళ్ళందరూ విన్నారు, మనుషులు, ప్రధాన యాజకులు అందరూ విన్నారు. The priests, the prophets and all the people heard what Jeremiah spoke. విని వాళ్ళందరూ అయ్యో ఈ మనిషి మరణ పాత్రుడు కదా, మరణానికి శిక్ష వీడికి ఉంది, ఇలా పలుకుతున్నాడు ఏంటి అనుకుని వాళ్ళందరూ చేరిపోయారు. They all gathered together and they fought against
Jeremiah, saying that he has to surely die. అందరూ అతనికి విరోధంగా మాట్లాడేశారు. Everybody turned against Jeremiah. అప్పుడు జెర్మియా అంటాడు, నన్ను దేవుడు పంపించారు, నేను కాదు మాట్లాడింది అని తను చెప్పుకుంటున్నాడు. Jeremiah is saying, these are not my words, these are the words from God. చూడండి 13th verse. 13వ వచనము. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఆప్షన్ ఇచ్చాడు అక్కడ. Now therefore mend, verse 13, now therefore mend your ways and your deeds and obey the voice of the Lord your God, and the Lord will relent of disaster that he has pronounced against అంటే you. దానికి అర్థం ఏంటి? What does it mean? ఇదిగో మీకు తప్పించుకునే మార్గం ఉంది. That means there is a scope for you to అక్కడ escape. అతను ఏమన్నాడు? దేవుడు ప్రకటించమంటే ప్రకటించాడు. Whatever God told, Jeremiah spoke. వాళ్ళందరూ నువ్వు మరణానికి పాత్రుడు అని వచ్చేస్తే కూడా ఇదిగో ఇది చెప్పమని దేవుడు నన్ను పంపించారు అని చెప్తాడు. Though the people said you deserve death, Jeremiah said, these are the words of God. అలా చెప్పాక కూడా ఏమంటారంటే, నా మాట వినండి, మీరు దేవుడి తట్టు తిరిగి ఆయనకి ఇష్టంగా ఉండండి అని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు. And then he says, mend your ways and your deeds and obey the voice of the Lord, and he gave them the option. అలాగా ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఏమైంది? 14-15. Read verse 14. Read verse 14 and 15. ఇదిగో నేను మీ వశంలో ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. ఏమన్నాడు? What did he say in verse 14? ఆర్గ్యుమెంట్ చేయలేదు. He did not argue. He did not వాదనే పెట్టుకోలేదు. He did not even go to ఇదిగో మీ dispute. మధ్యలోనే ఉన్నాను. He said, I am in your hands. కాబట్టి మీ దృష్టికి ఏది మంచిది, ఏది యుక్తమైనది, మంచి మాట్లాడాడు చూడండి. See the way he spoke. Do with me as seems good and right to you. కాబట్టి ఏది మంచిదో మీరే చేయండి అని పలికాడు. You do what you seem is good and right. నెక్స్ట్ వర్స్. 15వ వచనం. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు కనుక మీరు నన్ను చంపిన యెడల మీరు మీ మీదకనే ఈ పట్టణముల మీదకని దాని నివాసుల మీదకని నిరపరాధ రక్త దోషమును తప్పించుకొందురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. నిస్సందేహముగా అంటే ఇక సందేశించొద్దు, మీరు సందేశించొద్దు. మీ దృష్టికి మీకు యుక్తంగా ఏది మంచిదో మీరు చేయండి. ఇదిగో మీ ముందు నేను నుంచుంటున్నాను. కానీ మీరు కానీ నాకు ఇటువంటి పరిస్థితి చేయడం వలన నేను దేవుడి చిత్తాన్ని జరిగించుకుంటూ ఆయనకి ఇష్టంగా జీవించుకుంటూ మీ మధ్యలో నుంచుని మీ మేలు కోరుకొని నుంచున్నాను. కానీ మీరు నన్ను చంపాలని అనుకుంటున్నారు. కాబట్టి నా రక్తానికి నిస్సందేహంగా ఇంక డౌట్ పడొద్దు, మీరు అనుభవిస్తారు అని అంటారు. Jeremiah is forewarning that these things will come upon you, but you are considering to kill me and all. But if you kill me, remember for sure, because of the innocent blood, it will come upon yourselves and every person. Remember, this is in truth, the Lord is speaking this to you. ఇక్కడ వాళ్ళు ఒక మంచితనం కనబడుతుంది వెంటనే. There is something good. కొంతమంది There are few people where you can see some దైవ goodness. జ్ఞానంతో ఆలోచించుట అంటే త్వరపడకుండా ఆలోచించారు వీళ్ళు తర్వాత. Behaving wisely means not behaving rashly. చూడండి 16th verse. See verse 16. 16వ వచనము. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనేది, ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. అంటే భయపడ్డారు అక్కడ. They were scared, and that's the reason in verse 16 they said, this man does not deserve the sentence of death, for he has spoken to us in the name of the Lord our God. ఇక్కడ చాలా బాధ కలిగింది ఏంటంటే రాజులు అక్కడున్న మనుషులు నమ్మారు కానీ ప్రధాన యాజకులు నమ్మలేదు. Here the very sad thing is the king believed, but the prophets and the chief priests did not ఆ believe. యాజకులు బాల ప్రవక్తలు ఎవ్వరూ ఇర్మియాని నమ్మలేదు. కానీ ఆ ప్రజలు గుర్తుపట్టారు, ఇదే దైవ జ్ఞానము. Verse 16, if you carefully read, the officials believed, but the officials and all the people believed, but the priests and the prophets of God did not believe. 18th verse చూడండి. Verse 18. 18వ వచనము. ఇక్కడ ఇప్పుడు చూడండి, వాళ్ళు లేఖనం గుర్తు చేసుకుంటున్నారండి ఇక్కడ. And verse 18, they are remembering the word of God. అక్కడ జరిగిన సరౌండింగ్స్ కి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తగ్గట్టు వాళ్ళు వాక్యాన్ని గుర్తు చేసుకున్నారు చూడండి. ఇప్పుడు చదవండి. Depending on the circumstances, they remember the word of God. 18వ వచనము. యూదా రాజైన హిజ్కియా దినములలో మోరాష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులు అందరితోనూ ఇట్లు ప్రకటించుచు చెప్పెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమునున్న పర్వతము అరణ్యములో ఉన్నత స్థలములకు వలె అగును. We just read verse 18 of Jeremiah chapter 26. అంటే అక్కడ వాళ్ళు
యూదా రాజైన హిజ్కియా దినములలో మీకా ప్రవచించింది అక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. During the times of King Hezekiah, what Micah the prophet prophesied, they are just remembering. ఆ కాలంలో కూడా ఇది జరిగింది కదా. And they were saying it happened during the times of Hezekiah వాళ్ళు కూడా also. మీకాని తప్పుగా అనుకున్నారు కదా వాళ్ళు కూడాను. They also misunderstood Micah. ఇది వాక్యం గుర్తు తెచ్చుకోవడం అంటే. And then remembering this also is exactly గుర్తు what తెచ్చుకుని ఇతను మంచే చెప్తున్నాడు కాబట్టి ఇతను మన దేవుడి నామమునే మంచే చెప్తున్నాడు కాబట్టి పలికిందేంటి నెగటివ్. they spoke negatively against prophet Jeremiah, but they were remembering the things of the past. యాక్చువల్ గా జర్మయ్య మీకు ఈ సమస్య రాబోతుంది, ఇలా నాశనం అయిపోతున్నారు అని ప్రకటించాడు. Jeremiah has rebuked and told about the calamities that's going to come. కానీ ఈ మనుషులు తర్వాత గ్రహించారు కదా. But the officials and the people believed, and they believed in what the prophet ఇతను said. మన దేవుని ప్రవక్తే They acknowledged that this man is అని truly Jeremiah. గుర్తు పెట్టుకొని ఈ వాక్యం గుర్తు తెచ్చుకున్నారు. And then they spoke verse 18 and 19. కానీ ఇర్మియాను చంపలేదు కానీ వారి జీవితాలు మార్చుకోలేదు. They did not kill Jeremiah though, but they did not even change their lives also. చంపలేదు, ప్రవక్తను వదిలేశారు కానీ జీవితాలు మార్చుకోలేదు. They did not kill. Yes, it is good, but they did not change their lives వాక్యం also. పెట్టారు ముందు. The word was kept in front of ఇతను them. మన దేవుడి నామమునే ప్రకటిస్తున్నాడు అని అన్నారు. They acknowledged him as a prophet. ప్రవక్తను వదిలేశారు, They left the prophet. వాళ్ళ జీవితాలు They మార్చుకోలేదు. spared the prophets from killing, కాబట్టి but they did not change their దేవుని lives. చిత్తము మీకు అనుగుణంగా రావాలని కోరుకోవడం తప్పు. Therefore, God changing according to your will is wrong. కాబట్టి మెయిన్ పాయింట్ కి మనం వచ్చాను. ఇదే యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా ఇదే జరిగింది. ఇదే నేరారోపణ ఆయన మీద వేశారు. This is exactly what happened in the life of Jesus also. ఇలాగ నేరారోపణ చేసి సిలువకు అప్పగించి ఘోరమైన పాపము చేసి శాపాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరూ. They did a big sin, and from that they are really having the consequences. కానీ చూడండి మళ్ళా పాయింట్కి వస్తే జెర్మియా 42 verse 11 and 12. ఇర్మియా 42వ అధ్యాయం 11 12 వచనం. జెర్మియా 42 verses 11 and 12. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. మరియు అతను మీ ఎడల జాలిపడి మీ స్వదేశంలోకి మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదును. ఇది దేవుడు జరిగించబోయే పని వాళ్ళకి చెప్పారు. Jeremiah 42 verses 11 and 12 is what God told them. మీరు వెళ్ళొద్దు, He says, మీరు don't ఇక్కడే fear. ఉండండి, He మీరు says- భయపడిన అవసరం పని లేదు, మీకు విడుదల నేను ఇస్తాను అని మాట్లాడుతున్నారు. God is telling, remain in this land, He will build them up. Don't fear the king of Babylon. Don't be afraid. I'm going to deliver you from his hand. కానీ ఆయన మాట వినకుండా నాకేం అవ్వదు, నాకు నా దేవుడు ఉన్నాడు అని ఆ రిలేషన్షిప్ వేరే, నాకు నా దేవుడికి రిలేషన్షిప్ వేరే, ఈ మాటలు సెట్ అవ్వవు అక్కడ. But some people are telling, I have a different relationship with God, and they disobey Him. నువ్వు చేసుకుంటూ వెళితే నువ్వు పొందుకునే పరిస్థితుల్లో పశ్చాత్తాపం అన్నది ఉండదు. There will not be true repentance when you keep on going in your own dictates of your నువ్వు heart. చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, When you keep going in your own way, నువ్వు పొందుకునే పరిస్థితుల్లో పశ్చాత్తాపం ఉండదు. there will not be true repentance in the things that you deserve. ఆ పశ్చాత్తాపానికి బదులు వేరొకటి వస్తుంది. Instead of repentance, something else will come in. ఆదాం ఏమన్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీయే, అవ్వం ఏమంది, ఆ సర్పమే అన్నట్టు మాట్లాడతాం మనం ఇక్కడ. Then we'll also start blaming others, like Adam said, this is the woman that you gave, and the woman said, the serpent deceived me. You'll also start blaming others and other situations. అందుకనే ఆ మార్పు అన్నది అక్కడ వాళ్ళకి లేకుండా పోయింది. Therefore, there was no genuine transformation. ఆదాము అవ్వకి ఏ విధంగా లేకుండా పశ్చాత్తాపం పొందుకోలేదు కానీ జస్టిఫై చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. Adam and Eve also did not repent, but they were only justifying their actions. వాళ్ళు ఏదేని తోటలోకి బయటికి వెళ్ళిపోయారంటే దానికి అర్థం ఏంటి? What is the meaning when they were thrown out of Garden of దేవుని Eden? చిత్తము కృపలో నుండి బయటికి వెళ్ళిపోయారు. They went out of the grace of God అది and the వాళ్ళకే will of God. తెలియదు. They went out of the grace of God and will of God, and they didn't even knew that. కాబట్టి మనకు అన్ని తెలిసి కూడా జస్టిఫై చేసుకోవడం తప్పది. After knowing and we justifying our sins also is wrong. మనకు తెలియ కూడా మనం కూడా దేవుని సన్నిధి నుండి బయట ఉంటామని మనం కూడా రియలైజ్ And we అవ్వం. don't even realize that we are outside the presence of God. అలాగే మీకా 3:11 ఒకసారి చూడండి. Micah chapter 3 verse 11. మీకా 3వ అధ్యాయము 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు.
They were practicing divination for money, yet they lean on the Lord and say, is not the Lord in the midst of us? No disaster shall come upon us. వీళ్ళు ఎవరు? వాళ్ళ దృష్టిలో వాళ్ళ చిత్తంతో వాళ్ళ మాటలు విని వాళ్ళ ఇష్టంగా వెళ్తూ ఇలా పలుక్కుంటారు. These are the people who walk in their own dictates of their heart, do their own will, but they will speak, and then no disaster shall come upon them. అంటే దానికి అర్థం వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం నిర్ణయం తీసుకుని దేవుని చిత్తం తెలుసుకోవాలని వచ్చారు చూసారా, అక్కడే ఆపేసినా బాగుండేది వాళ్ళు. If they had stopped from knowing what God wanted to tell them, if they would have stopped, it would have been better. ఆపేసినా బాగుండేది, రాకుండా ఉండటమైనా బాగుండేది వాళ్ళు. Even if they wouldn't have come and approached the prophet, it would have been better. మరలా నేను చెప్పాను కదా 3, 5, 6 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాళ్ళు నోటితో బొంకారు వాళ్ళు. As I told you, Jeremiah chapter 42 verses 3, 5, 6 are very important. They were making words, swelling words from mouth was coming. ఎందుకంటే దేవునికి దేవుని ప్రవక్తలు గుర్తించగలరు అన్న గ్రహింపు వాళ్ళకి లేరు. They did not understand that God sees the intentions of the thoughts. కానీ ఆయన వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ విషయంలో నేను సంతాపం పొందుతున్నాను, వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారని ఆయన సంతాపంతో వాళ్ళకి మంచి చేయడానికి వచ్చిన దేవుడు. God wanted to stop from doing the disaster and harm upon them. అంటే దానికి అర్థం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అని అర్థం. It means that we are deceiving ourselves. చూడండి జెర్మియా 42:13. ఇర్మియా 42వ అధ్యాయము 13వ వచనం. జెర్మియా చాప్టర్ 42 వర్స్ 13. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశమునకు వెళ్ళెదము. అక్కడ యుద్ధము చూడకయు భూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు ఉందమని గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకుని ఎడల. ఇక్కడ దేవుడు ఏం చేశారు తెలుసా? సరే పాపం మీరు వచ్చారు కదా, అయినా కూడా మంచి చేద్దామని నువ్వు నా మాట ఇప్పటికైనా వెంటనే ఇలా అవుతుంది, వినలేదనుకో ఇట్లా జరుగుతుందని రెండు కూడా ఆయన మాట్లాడారు. చదవండి. When the people came with the wrong agenda, God gave them an option even there also to check and see if they will repent after getting a warning. But what happened later on? Let's read verse 15 now. 15వ వచనము. verse 15. ఇక్కడ 13th verse చూడండి. ఐగుప్తు దేశమునకు వెళ్ళొద్దుము అని మీరు అనుకున్నారనుకో. Verse 13. But if you say we will not remain in this land, disobeying the voice of the Lord your God, ఇక్కడ లేకుండా వెళ్ళాలని మీరు అనుకున్నారనుకో. if you don't want to stay in this land, remain in this land and disobey the Lord your God, ఇక్కడ కాకుండా అక్కడనే కాపురం ఉందాము అని మీరు అనుకున్నారనుకో. 14th verse. and in verse 14, if you want to go back and stay in the land of Egypt, అక్కడ యుద్ధం చూడము, బూరధ్వని వినము, ఆహారము లేమి చేత ఆకలి కొనము, మనం అక్కడికి వెళ్దామని మీరు అనుకున్నారనుకో. you are thinking that in the land of Egypt you will not see war or hear the sound of the trumpet or be hungry or అలా bread. అని మీరు వెళ్ళారనుకో. If you go there by thinking like this, 15th verse. now read verse 15. 15వ వచనం. యూదా వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తునకు వెళ్ళవలని నిశ్చయించుకొని అక్కడనే కాపురం ఉండటకు మీరు వెళ్ళిన ఎడల. నెక్స్ట్ 16. మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చతురు. అంటే వాళ్ళు ఉన్న యూదా దేశంలో ఎవరు వస్తారని భయపడి ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళే అక్కడికి వచ్చి యుద్ధం చేసి వాళ్ళని పట్టుకుని వెళ్తారు. Now the people of the remnant of Judah were afraid that King Babylon will come and capture them, and they want to escape to Egypt. God says, even if you go to the land of Egypt, the same people will come and capture you there and lead you to captivity. మీరు దేనికి భయపడి పారిపోవాలనుకుంటున్నారో అది అలాగే నీ వెనకాల వస్తది. The Lord is telling even the fear that you have, that same fear will come నువ్వు chasing ఇక్కడ you. ఉన్నావనుకో మీ మీద అతనికి జాలి వచ్చేటట్టు చేస్తాడు, మీ జాలి పుట్టేస్తా అతనికి అని అంటున్నాడు. But God is telling, if you remain dwelling in this land, I will ensure God, the king will show compassion on you. ఇంత మంచి దేవుడు ఇంత చక్కగా జరిగి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పాక కూడా మనం దాని మాటలు పక్కన పెడుతున్నామంటే మనం అనుభవించేది కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. Sometimes I feel the punishment is very important that we deserve because for the disobedience that we are doing. ఎందుకంటే అది మనం చూసుకొని వెళ్ళినది. Because we chose our own way and own will. దేవుడు అన్నారు ఇంకా నేనే వారిని రప్పిస్తాను మీ మీదకి. And God says, I will bring that calamity upon you. verse అది. Verse 17. ఎలా రప్పిస్తారంట? How will he bring that upon them?
17వ వచనము వర్స్ 17. నేను వారి మీదకు రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకున్నవాడనైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్లి నిశ్చయించుకున్న మనుషులు అందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. We just read verse 17 of Jeremiah chapter 42. వాళ్ళకి భయంతో వాళ్ళు ఎక్కడ పట్టుకుని వెళ్తారో అని చెప్పి భయంతో మీరు అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు. అక్కడ ఖడ్గము క్షామము తెగులు. They were escaping because they were a remnant to escape to go to the land of Egypt. God is telling even there will be sword, famine and pestilence. ఆ చిత్తం నుండి బయటికి రావడం ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. See how difficult it is to come towards the will of God. అలాగే 20:21 చూడండి. 20-21 వచనం వర్స్ 20 and 21. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజేసి. జాగ్రత్తగా చదవండి 20వ వచనం. 20వ వచనం. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పిన అంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగూ చేయదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. అది Verse 20. దేవుడే మాకు సాక్ష్యము, దేవుడు మాకు మేలు చెయ్యాలని చెప్తారు కాబట్టి అవన్నీ మేము విని విధేయులవుతాము అని ఏమేమి మాటలు పలికారో దాని ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు అని అంటున్నారు. Verse 20 very clearly Jeremiah is telling, God is telling to the people, you said God would be a witness, you said that you will do whatever God wills you to do, but here since you are doing like this, I am declaring this against you at the cost of your lives. ఎంతమంది ఇలా ఉండిపోయారో. Many people have been stuck up because of this. అప్పటికి కాదు ఇప్పటికి ఇది ఉంటుంది మనకి. I'm not talking about the things of the past, even now many people are ఇలా going astray. ఉండలేకపోతున్నారనే అపోస్తలుడు పౌలు దుఃఖంతో ఏడుపుతో కన్నీరు కారుస్తూ ఉండేవాడు. That's the reason Apostle Paul was crying and weeping for these people. ఆ కొరింథియన్స్ని తెచ్చుకున్నారు, వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. గలతీయులను తెచ్చుకున్నారు, అవి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయే కొద్దీ అతనికి ఒక్కొక్క నరం తెగిపోతున్న ఫీలింగ్ వచ్చేది. It was like as if every nerve was cut when the people of Galatia, the people of Corinth was backsliding. ఎందుకంటే గాడ్ ఈజ్ రియల్. God is real. దేవుడు నిజం కాబట్టి ఆ మనస్తత్వం ఉంది. లేకపోతే నేను బతికానా, నేను తిన్నానా, నా భర్త బాగున్నాడా, నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నా, కథం అయిపోయింది. God is real and that's the reason you'll have that type of mentality. Otherwise you'll be selfish. Me, my family. దేవుడు ఉన్నారు కాబట్టి అన్నారు. మేము మనల్ని సృష్టించేటప్పుడు కూడా మన పోలిక చొప్పున మన స్వరూపంతో అని అన్నారు, కానీ నా అని ఆయన అనలేదు. God did not tell I have created. He said you have been created with our own image. We created. కాబట్టి వీళ్ళు ఎలాగ మోసపోయారు, వాళ్ళే మోసం చేసేసుకున్నారు. They deceived themselves because of the statements that they made. But 21st verse చూడండమ్మా. Verse 21. నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను, కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. ఇదే మాటని యాకోబు మాట్లాడారు. మీరు జేమ్స్ 1:22-23 చూడండి ఒకసారి. యాకోబు మొదటి అధ్యాయము 22-23. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. మనుష్యుని పోలి ఉన్నాడు అంటే ఒక్కసారి మనిషి అద్దంలో మొహం చూసుకుని బయటకు వచ్చామనుకో మనం ఎలా ఉన్నాం మర్చిపోతాం. Deceiving yourself, it's like looking at the man in the mirror, and when you move out you forget what type of man you are. కానీ దేవుడి వాక్యము అది ఇన్విజిబుల్ మిర్రర్, ఎప్పటికీ మర్చిపోలేదు, అది మనలోనే ఉంటది. But when you have the invisible mirror, that's the word of God, when you reflect your lives with the word of God, it is good for you. కానీ వీళ్ళు అయినా వదిలేరా. జెర్మియా 43:2-3 చూడండి. ఇర్మియా 43వ అధ్యాయము 2-3 వచనం. జెర్మియా chapter 43 verses 2 and 3. హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహు కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధం పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మును చంపుటకును బబులోనుకు చెరపట్టుకుని పోవుటకును కల్దీయుల చేతుకు మమ్మును అప్పగింపవలనని నెరియా కుమారుడైన బారాకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. Fourth verse. నాలుగో వచనం. We're reading Jeremiah chapter 43 verses 2, 3 and 4. నాలుగో వచనం. కాగా కారేహు కుమారుడైన యోహానాను
సేనల అధిపతులు అందరూ ప్రజలందరూ యూదా దేశంలో కాపులుండవలనన్న యెహోవా మాట వినకపోయిరి. వినలేదు అప్పుడు కూడా. They did not obey to the voice of the Lord in మరి verse ఎందుకు 4. వచ్చారు ప్రవక్త దగ్గరికి? ఎందుకు మోసపోయారు? చెప్పిన తర్వాత ఎందుకు అట్లా ప్రవర్తించారు? ఒకసారి చూడండి. Why did ఇలాగే ఉంటుంది, జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది. Why did they come to the prophet? Why did they disobey? Many people are like that only. They come but they disobey. అంటే ఈ థింగ్స్, ఈ ప్రకృతి సంబంధంగా ఏముందో దానికి మనల్ని మోల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి, కానీ మెయిన్ ట్రూత్ హైడ్ అయిపోతుంది. We are hiding the truth. We are getting hidden from the truth, but we are molding ourselves to the things surrounding us. అందుకని ఏమన్నా తెలుసా, నోటికి కళ్ళం పెట్టుకోండి అని అన్నారు. That's జేమ్స్ right. 1:26. That's the reason it is good to guard your tongue. James 1:26. యాకోబు మొదటి అధ్యాయము 26వ వచనం. జేమ్స్ చాప్టర్ 1:26. ఎవడైనను నోటకు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. James 1:26. If anyone thinks he is religious and does not bridle his tongue but deceives his heart, this person's religion is worthless. అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవట్లేదంటే అది నిజమా అబద్ధమా అన్నది వాళ్ళకి అనవసరం. If they don't bridle their tongue, they are not bothered whether it is truth or not. వాళ్ళు అనుకున్నారా అదే కరెక్ట్. Whatever they think it's correct. అదే ఆలోచన లేని మాటలు. They don't think before speaking. కానీ అట్లా వెళ్ళారు. జెర్మియా 43:8 కెళ్ళండి ఒకసారి. ఇర్మియా 43వ అధ్యాయము 8వ వచనం. జెర్మియా చాప్టర్ 43:8. యెహోవా వాక్కు తహపనేనులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేనులో నున్న ఫరో నగర ద్వారమునున్న శిలావరములోని సున్నములలో వాటిని పాతిపెట్టి జనులకు ఈ మాట ప్రకటింపుము. అంటే దేవుడు అక్కడికి, అంటే ఇర్మియాను ఐగుప్తుకి తీసుకెళ్లిపోయారు. They took Jeremiah to Egypt. ఇశ్రాయేలు జనాంగము, నువ్వు అబద్ధాలు చెప్తావా, నువ్వు అబద్ధాలు పలుకుతున్నావు, నువ్వు దేవుని ప్రవక్తవే కావు అని చెప్పి అతను పట్టుకుని వాళ్ళతో పాటు ఐగుప్తుకి తీసుకెళ్లిపోయారు. They not only go to Egypt but they also take forcefully Jeremiah also to అంత Egypt. జరిగినా కూడా దేవుడు వదలలేదే, అక్కడ కూడా ప్రకటించడం మొదలు పెట్టారు. But Jeremiah did not keep quiet. There also he was prophesying. కాబట్టి ఏ బబులోను చెర పట్టబోతున్నారో ఆ బబులోను చెరకి వెళ్ళడానికి వాళ్ళకి ప్లాట్ఫామ్ దేవుడే సిద్ధం చేస్తున్నారు. Himself has prepared a platform for their punishment. ఆ రాజుని వాళ్ళ మీదకి నేనే రేపుతాను అంటున్నారు. He says, I will send and King దేనికి Nebuchadnezzar. భయపడ్డారో అదే వాళ్ళ మీదకి వచ్చింది. What they feared most came upon them. అలాగే జెర్మియా 44:4-5. ఇర్మియా 44వ అధ్యాయము 4-5 వచనం. జెర్మియా చాప్టర్ 44:4-5. మరియు నేను పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులు అందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పిచు వచ్చి తిని గాని చెప్తూనే ఉన్నాను, వారు ఆలకింపకపోయిరి. వినలేదు. అన్య దేవతలకు ధూపార్పణము చేయుటకు మానకపోయిరి. తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొక్కకపోయిరి. అంటే దానికి అర్థం తెలుసండి, పాపములను మరవకుండా వాటినే చేసుకుంటూ వెళ్తున్నారు అని అర్థం. They were not forsaking their sinful nature, but they were continuing in their sinful desires. పాపాలని విడవకుండా కాదు, పాపాలని మరవకుండా. They were not forgetting their sins, not leaving their sins. They were not forgetting their sins, and they were continuing in their sinful వాళ్ళు nature. మరవట్లేదు కాబట్టి విడవట్లేదు. They did not forget their sinful nature. That's the reason they were not able to వాటినే leave. మరలా చేస్తున్నారు కాబట్టి వారి చెడుతనమును బట్టి దేవుడు హెచ్చరిస్తున్నారు. 9 and 10 verses. Now verse 9 and 10. Because they did not leave, that's the reason they were stuck up. 9-10 వచనములు. వారు యూదా దేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరే చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా. ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు మర్చిపోతిరా. కానీ మనమేం అనుకుంటాం, మా తాతగారు పాస్టరు, మా మామగారు పాస్టరు, మా అన్న పాస్టరు, వాళ్ళకి ఇవ్వండి అంటే దీనికి వెళ్తున్నాం. వాళ్ళు పాస్టరు కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పుకోవట్లేదు, వాళ్ళు ఎలా ఎదిగారో చెప్పుకోవట్లేదు. మనం ఇది చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, మీ పితరులు అలా చేశారు, మీ భార్యలు ఇలా చేశారు, మీ వాళ్ళు అలా చేశారు, మీ వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు, అయినా కూడా మీరు ఇట్లాగే ఉంటారని మాట్లాడుతున్నారు ఇక్కడ. God is telling you are forgetting what your fathers have done, your wives have done, your forefathers have committed sin, but that people are telling about their pastors, but they're not telling about what type of lives they are living. అంటే మీ పితరులు తప్పు చేశారు, మీ రాజులు తప్పు చేశారు, మీ భార్యలు తప్పు చేశారు. ఎందుకన్నారు తెలుసా? యెజబెల్ గురించి.
The Lord was talking about Jezebel, that telling that the దలైలా forefathers, గురించి talking about Delilah, how she enticed. ఎలా ఉంటుందంటే ఎలాగా వెళ్ళి మోసగించి దేవుడి పనికి ఆటంకంగా ఉన్నారు చూసారా వాళ్ళ గురించి. అందుకనే ఇలా వీళ్ళందరూ తప్పు చేసుకుంటున్నారు కదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు The ఇక్కడ. Lord is questioning, have you forgotten what your fathers, your kings, your wives and all these people have committed treachery? అందుకనే నేనేం తెలుసా, మీ ఫ్యామిలీకి హెడ్ దేవుడు, మీ ఫ్యామిలీకి హెడ్ మీరు. God is the head of your family and you're the head of your మీ family. జనరేషన్ ముఖ్యం. Your generation, your children, your ఈ spouse is very తరాలు నాకు important. తెలియదు. I do not know about the నాకైనా past. నా తరం ఒక్కటే తెలుసు. For me, I will be focused upon since I heard కాబట్టి of మీ us. భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా, నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు అని చెప్తున్నారు. They did not humble themselves even to this day, and have not feared, nor walked in the law, statutes that I set before them. సైన్స్ కాదు, సైన్స్ కాదు. It is not about the subject science or technology. మాట వినకపోవడం వలన వచ్చు క్షామము. It is a famine because of not hearing or obeying to the word of God. ఇప్పుడు మనమైనాను అటెల్లొద్దురా పడతావు అని చెప్తాం, అయినా వెళ్ళి పడితే చెప్పానా అని అంటాము కానీ ఇంకేం మాట్లాడం కదా. And somebody is being warned, don't go that way, you will fall. If they go and fall, we will say, did I not tell you? ఎగ్జాక్ట్ గా ఇదే చెప్తున్నారు. This also the Lord is forewarning అంటే us. ఒక పాజిటివ్ కన్నా ఒక నెగిటివ్ ని ఈజీగా త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. We are very quick in practicing evil when instead of practicing good, we are thinking twice. కానీ ఇక్కడ అంటే ఈ పాయింట్ దేవుడు చెప్పుకుంటూ వెళ్తున్నారు. The Lord is speaking to us these points. దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటారు. The Lord is giving chances. వాటిని ఉపయోగించుకోవాలి. We have to make use of them. మనం బాధ్యత కలిగి ఉండాలి. We have to- వాక్యానికి మనకు బాధ్యత, మనం బాధ్యులం. ప్రతి వాక్యానికి మనం బాధ్యులం. We have to take responsibility and we are accountable to the word of God that we hear. కాబట్టి అందుకని అన్నారు 16వ వచనం, మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందరి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మీయాకు ఇలాగ ప్రత్యుత్తమిచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. ఇలా అన్నారు, They said, we will not listen to you. అంగీకరింపము. Verse 16 of Jeremiah 44, they said, we will not listen to you. ఎవరు వీరు? Who are these people? ఇర్మియా అని దేవుని చిత్తము అడిగి చెప్పు అని వచ్చిన జనాంగము. These are the people who came to Jeremiah, find out from God what is God's will. అప్పుడు అడిగిన జనాంగం ఇప్పుడు మేము వినము అని అంటున్నారు. To the people who said they will obey, now they're telling they will not obey. 17th verse. Verse 17. 17వ వచనం, మేము మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ నిశ్చయముగా మేము నెరవేర్చబోచున్నాము. నెరవేర్చబోతున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశానికి ధూపము వేయదుము. ఇక్కడ మీరు చూసారా, ఆమెకు పానార్పములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మాకేమీ రాదు, మేము బానే ఉన్నాం. They said, we have plenty of food, we prospered and we saw no disaster. That's what they were telling. ఏమండి, యూదా పట్టణము యెరూషలేము పట్టణము ఇవి రెండు ఇశ్రాయేలు జనాంగం యూదా జనాంగానికి దేవుడు ఇచ్చిన పట్టణాలు. అవి దావీదు పరిపాలించిన పట్టణము. Judah. ఆ పట్టణంలో వీళ్ళు విగ్రహారాధన చేసుకుంటూ అర్పణలు అర్పించుకుంటూ మేము వాళ్ళనే నమ్ముతాము, వాళ్ళ వల్ల మాకు అన్ని బాగున్నాయి, మాకే ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. In Judah and Jerusalem was a temple of God, but instead of temple, they were worshipping the idol worship and say, we want to believe in the idols, not God. దేవుడు ఇచ్చిన స్థలంలో ఉంటూ ఈ హృదయానికి సంబంధించిన అన్య దేవతల్ని పూజిస్తున్నాం. They are dwelling in the land which God gave, but worshipping idols in their heart. అది పెద్ద తప్పు. That was a big blunder. ఇది నాకు ఇష్టం లేకుండా చదివే పరిస్థితి వచ్చింది. చదవండి. I don't want to read this, but I'm forced to read. Well, let's read verse 18 and 19. 18-19 వచనములు, మేము ఆకాశానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతును క్షామము చేతును క్షీణించుచున్నాము. మేము ఆకాశానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పములు పోయిచున్నామా అని వారు చెప్పగా. అంతవరకే. ఇది ఇర్మియా ప్రవక్తకి చెప్పుకుంటున్నారు.
They're telling this to Jeremiah in verse 18 and 19 of Jeremiah అంటే 44. వాళ్ళు ఎంత దురుద్దేశంతో ప్రవక్త దగ్గరికి వచ్చి ఉంటారు చూడండి. Look at that bad intention by which they came to the prophet. అంటే నాటిన దానిని పెళ్ళగించుచున్నాను అన్న 45:4 చూడండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ చూడండి, వీళ్ళు చేసిన దానికి దేవుడు ఏం చెప్పారు చూడండి. 45:4. For all these things that the people have spoken, let's see what God spoke from Jeremiah chapter 45 verse 4. ఇర్మియా 45వ వచనము 4వ వచనం, 45వ అధ్యాయము 4వ వచనము. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లిగించుచున్నాను, సర్వ భూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. Thus says the Lord. In verse 4, Jeremiah 45, thus shall you say to them, thus says the Lord, behold, what I have built, I am breaking down, and what I have planted, I am plucking up. That is the whole land. అంటే దేవుడు వాళ్ళని నాటాలనుకున్నారు, కానీ వాళ్ళు పట్టబడాలనుకున్నారు. God has broken what they had been planted by God. మీరు అలాగే కోరుకున్నారు, మిమ్మల్ని అక్కడికే వదిలేశాను అని And అంటున్నారు. since you wanted that, I'm just going to leave you there. వాక్యముని మనలో నాటుతున్నప్పుడు దానికి విధేయత చూపిస్తే అది మనల్ని నిలబెడుతుంది. Amen. When the word of God is deeply implanted in our heart, when we show obedience, it will be remaining there. లాస్ట్ ఏమైంది? యూదా వారు పట్టుబడ్డారు. What happened? Ultimately, the people, remnant of Judah, were held captive. పట్టుబడిన తర్వాత కూడా మమ్మల్ని కాపాడు అని మొదలెట్టారు మళ్ళీ. Even after that, they were crying out to the Lord and the prophet. వినలేదు. ఒకసారి ఆ పాయింట్ చూడండి. జెర్మియా 52:27-30. ఇర్మియా 52వ అధ్యాయము 27 నుండి 27వ వచనం నుండి. జెర్మియా చాప్టర్ 52 వర్సెస్ 27 ఆన్వర్డ్స్. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశముల నుండి చెరగొని పోయెను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొని పోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 830 ఇద్దరిని చెరగొని పోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23 సంవత్సరమున రాజు దేహ సంరక్షకులు అధిపతి యొక్క నెబూజరదాను యూదాలలో 745 మనుషులను చెరగొని పోయెను. అంటే వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా కొద్ది మందిగా పట్టుకుని వెళ్ళిపోయారు. Then slowly at different times many people were captured, the Judeans were captured. ఇర్మియా ప్రకటించిన ప్రవచనం అక్కడ జరిగింది. Whatever Jeremiah spoke, it came to pass. అలాగే జెర్మియా 50:4-6. ఇర్మియా 50వ అధ్యాయము 4 నుంచి 6 వచనం. జెర్మియా చాప్టర్ 50 వర్సెస్ 4, 5 and 6. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడవచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికని మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సీయోను తట్టు అభిముఖులై అచ్చటకు వెళ్ళు మార్గమున ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారు కాపురులు కొండల మీదకు వారిని తోలుకొని పోయి వారిని త్రోవను తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోట మరిచిపోయారు. అంటే ఎక్కించడం తెలుసు, ఇదిగో నిన్ను వాడుకుంటాను, నిన్ను నిలబెడతాను, ఇలా ఎక్కించడం తెలుసు కానీ దింపడం తెలియదు. Now these shepherds or the pastors, they know how to exalt a person, but they do not know how to lead them. అందుకనే తగ్గించుకోవడం తెలియాలి. They should know how to humble. హెచ్చించుకోవడము, ఒకళ్ళు మెచ్చుకోవాలనుకోవడము, ఒకళ్ళు పొగడాలి, ఈ మైండ్ ఎప్పుడు ఉండకూడదండి. అది అపవాది చేతిలో ఉన్న వెపన్స్ అవన్నీ. You should not flatter anybody for no cause. These are all the weapons of the enemy. కాబట్టి ఈ మాటలకి పడకూడదు. You should not be falling to flattery. కాబట్టి మనం ఎంతకంతగా తగ్గించుకుంటాం, మనం తగ్గించకూడదు. మనం వెళ్ళేది తెలుసు, వచ్చే మార్గం తెలుసు, కానీ వీళ్ళకి వెళ్ళేది తెలిసింది, దిగే మార్గం తెలియట్లేదు. They know how to enter, but they do not know how to come out. So we know how to go in and come out. దేవుడు రిసీవ్ చేసుకోలేదు కదా. God did not receive them. వీళ్ళు ఎప్పుడు ఇలాగే వస్తున్నారు, ఇలాగే పశ్చాత్తాపంతో వస్తారు, మళ్ళీ అదే పని చేస్తున్నారు అని అంటే ఎక్కడం తెలుస్తుంది. పశ్చాత్తాపం పడడం తెలుస్తుంది, కానీ మళ్ళీ ఆ తప్పు చేయకూడదన్నది తెలియట్లేదు. అందుకనే వాళ్ళు దిగట్లేదు. They do not know how to repent. That's the reason they do not know how to come out. కానీ ప్రవచనం చెప్పిన ఇర్మియాను మాత్రము బబులోను రాజు విడుదల చేయడం జరిగింది. But when it comes to the king of Babylon and Nebuchadnezzar, both were delivered Jeremiah the prophet. కానీ దేవుని ప్రవక్తకి ఒక్క బాధ కష్టం కానీ రాకుండా బబులోను రాజు వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు చెప్పిన మాట దేవుడు చేయడం నేను చూశాను, కాబట్టి నేను నిన్ను విడుదల చేస్తున్నా.
నువ్వు మాతో వస్తానన్నా నేను మిమ్మల్ని పోషించుకుంటా, మీరు ఎక్కడికైనా వెళ్తానన్నా దారిలో కూడా మీకు ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటా అని మాటిస్తాడు. And then the Nebuchadnezzar will give a word to prophet Jeremiah, says, we know what God spoke through you and how God had accomplished. If you want to come with us, we were willing to take. If you want to go to any other place, you can go. You are at your own దేవుడు will. ప్రవక్తనే కాదండి, అది మీరు తర్వాత జెర్మియా 39th చాప్టర్ తర్వాత చదువుకొని మీరు, దేవుని ప్రవక్తనే కాదు, దేవుడికి ఇష్టంగా జీవించే ప్రజలైనా కూడా ఎందులోనూ బందీలుగా ఉండరు. It is not just the prophet of God. Anybody who is a obedient follower of God, they will not be captive to anybody. దేవుడు ఎలా గుర్తు చేశారు తెలుసా? జెర్మియాకి నేను చెప్పానా నీకు విడుదల చేస్తానని. Then God told Jeremiah, did I not tell you that I will deliver you? జెర్మియా 39:15. ఇర్మియా 39వ అధ్యాయము 15వ వచనము. ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఈ మాటలు ఈ దినమున నెరవేరును. నెక్స్ట్ 17వ వచనం. ఇది ఇర్మియాకు చెప్తున్నారు. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను వదలను. నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. We read 17 and 18 verses also. కాబట్టి ఆయన మాట విని ఆయన ప్రవక్తని నడిపించి ఆయన ప్రజలను కూడా ఆయన నడిపించే సమర్థుడు అన్నది గుర్తుపెట్టుకోండి. Never forget that God is able to deliver any person who obeys His word. ప్రవక్తకి ఏ హాని జరగలేదు. No evil fell on the prophet. ఆయన మాట వినకపోవడం వలన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? Because they were disobedient to the word. Where were the people of Israel went to? దేనికి భయపడ్డారో దానికే వెళ్ళిపోయారు. Whatever they feared most, that was one they went to captivity. 490 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు వాళ్ళు. They were held captives for 490 years. మాట వినడానికి వినకపోవడానికి అంత తేడా ఉంటుంది. 11 రోజుల్లో వెళ్ళవలసిన ప్రామిస్ ల్యాండ్కి 40 సంవత్సరాలు ఎందుకు పడింది? There's so much a difference between obeying and disobeying the word of God. Why did it take 40 years, which was 11 days travel? వలన ఆయన చిత్తాన్ని జరిగించకపోవడం వలన. One is not hearing the word of God, and second thing is not doing the will of God. మీ అందరిని ఆశీర్వదిస్తున్నాను. I bless you all. ప్రార్థన చేసుకోండి.